నా యూట్యూబ్ ఛానల్ గురించి ఒకసారి ప్రార్థన చేయండి. ఎందుకనంటే యూట్యూబ్ ఛానల్లో లైవ్ని బ్లాక్ చేశారు బికాజ్ ఆఫ్ కాపీరైట్ స్ట్రైక్. దాని గురించి కొంచెం మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేయర్ చేయండి దట్ ఇట్ షుడ్ కమ్. ఎందుకంటే ఈ క్రిస్మస్ సీజన్లో లైవ్ మెసేజెస్ వెళ్తే గాస్పుల్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ ప్రే ఫర్ దాట్. ఓకే. Oh, sorry, Anna. And just actually, in fact, during his worship, I was looking at the channel whether it's there or not. Yeah. It's not there. Then I thought, okay, thank you. Pradhan chestana kachithanga. That's good. మా గ్రూప్ లో కూడా ప్రేయర్ పార్ట్నర్స్ ఉన్నారు. We'll pray for you. Yeah, that's Thank you. మన ప్రపంచ జనాభా ఇట్ క్రాస్ 700 crores, 700 కోట్లు దాటింది. ఒకవేళ కనుక 100 సంవత్సరాల తర్వాత చూస్తే ఈ 700 పై చిలుకున్నటువంటి అందరూ కూడా చచ్చిపోతారు. సో ఒకవేళ కనుక దాన్ని యావరేజ్గా తీసుకుంటే రానున్న 1 సంవత్సరంలో 7 కోట్ల మంది చనిపోతారు. దాన్నే యావరేజ్గా తీసుకుంటే రానున్న 1 మంత్లో, నెలలో 60 లక్షల మంది చనిపోతారు. అదేవిధంగా రానున్న 1 గంటలో 2 లక్షల మంది చనిపోతారు. రానున్న 1 రోజులో, రానున్న 1 గంటలో 8,400 మంది చనిపోతారు. రానున్న 1 మినిట్లో 140 మంది చనిపోతారు. అంటే రానున్న 3 సెకండ్స్లో 7 చనిపోతారు. చావు మన చుట్టూ ఉన్నది. చావు వ్యక్తిగతంగా వస్తుంది, చావు సామూహికంగా కూడా వస్తుంది. చావు సామూహికంగా వస్తుంది అనే దాన్నే ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. వ్యక్తిగతంగా అనే దాని గురించి ఎవరు ఆర్గ్యూ చేయరు. ఎందుకనంటే పిచ్చోడు మాత్రమే చెప్తాడు నేను చావను అనేటువంటిది. అయితే ఈ చావు, ఈ డెత్ అనేది మనిషికే కాదు, ఈ డెత్ అనేది మానవాళి అంతటికీ ఉన్నది, ఈ సృష్టికే ఉన్నది. అది బైబిల్ నేర్పిస్తున్నటువంటి పాఠం. దాన్ని ఇప్పుడు మనం ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి సైంటిఫిక్ పర్స్పెక్టివ్లో, రెండోది ఫిలసాఫికల్ పర్స్పెక్టివ్లో, మూడోది బిబ్లికల్ పర్స్పెక్టివ్లో. మొదటిది సైంటిఫిక్ పర్స్పెక్టివ్. ఎందుకనంటే మీలో కొంతమంది సరే బైబిల్ చెప్పేది వదిలేయండి, మరి సైన్స్ ఏమంటుంది అనేవాళ్ళు ఉంటారు. అందుకని దాంతో మొదలు పెడుతున్నాను. రెండోది తాత్వికమైనటువంటి పద్ధతి, ఫిలసాఫికల్. మూడోది బిబ్లికల్. ఎందుకనంటే మన యొక్క మెయిన్ ఆర్గ్యుమెంట్ బైబిల్ నుంచి కాబట్టి. సరే, మొట్టమొదటిది సైంటిఫిక్ పర్స్పెక్టివ్లో. మనకి ఒకవేళ 10th క్లాస్ దాకా చదువుకున్నప్పుడు కూడా సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారు. అంటే ఉష్ణగతి శాస్త్రం యొక్క 2వ నియమం. దాన్నే లా ఆఫ్ ఎంట్రోపీ అంటారు. జడోష్ణత అనేది చెప్తూ ఉంటారు. దీని ప్రకారం ఏమర్థమవుతుందంటే ఉష్ణం అంటే వేడి ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి ప్రయాణం అయ్యేటప్పుడు ఈ ప్రయాణ కాలంలో, ప్రయాణ పద్ధతిలో కొంత వేడి నిరుపయోగమైనదిగా మిగిలిపోతూ ఉంటుంది. ఆ నిరుపయోగమైనటువంటి ఎనర్జీ, నిరుపయోగమైనటువంటి ఆ వేడి ఒకవేళ ఉపయోగపడేటువంటి వేడి కంటే ఎక్కువైతే కనుక దాన్ని హీట్ డెత్ అంటారు. హీట్ డెత్ అంటారు. ఉష్ణగతి శాస్త్రంలో మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఎనర్జీ రానున్న దినాల్లో నెమ్మదిగా ఉపయోగపడేది తగ్గిపోతూ ఉంటుంది. ఒక దినాన్న ఏ స్థాయికి వస్తుందనంటే నిరుపయోగమైనటువంటి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఉపయోగపడేటువంటి ఎనర్జీ తక్కువ ఉంటుంది. దాంతో ఈ విశ్వమంతా కూడా కుప్పకూలిపోతుంది, ఈ విశ్వమంతా కూడా కాలిపోతుంది, ఈ ఉష్ణమంతా కూడా కరిగిపోతుంది. ఇది బైబిల్ మాటలు కాదు నేను చెప్తుంది, ఉష్ణగతి శాస్త్రం నుంచి మాట్లాడుతున్నాను, థర్మోడైనమిక్స్ నుంచి. హీట్ డెత్ అనేదాన్ని, దాన్నే కొంతమంది శాస్త్రవేత్తలు ద డెత్ ఆఫ్ ది యూనివర్స్ అంటారు. ఈ విశ్వం యొక్క అంతము అని చెప్తూ ఉంటారు. దేనికైనా మరణం ఉన్నదంటే దానికి ఖచ్చితంగా ఆరంభం ఉండాలి. ఈ 2 విషయాల్ని స్పష్టంగా చెప్పేది బైబిల్. సో ఇది మొదటిది సైంటిఫిక్ పర్స్పెక్టివ్. దిస్ వరల్డ్ విల్ ఎండ్. అది ఎప్పుడో తెలీదు, బట్ ఇట్ విల్. ఇది శాస్త్రం చెప్పేది. రెండోది ఫిలాసఫీ. ఫిలసాఫికల్గా ఆలోచించినట్లయితే ఏ ప్రపంచ దృక్పథానికైనా, అంటే వరల్డ్ వ్యూ అంటారు, అది మతం కావచ్చు, ఒక ఫిలాసఫీ కావచ్చు, దాన్ని అంగీకరించాలి అంటే దానికి 4 ప్రశ్నలకు జవాబు చెప్పగలిగే దమ్ము ఉండాలి. ఈ 4 జవాబులు ఒకదానికి ఒకటి భిన్నం కాకూడదు. ఏంటండి ఆ 4 ప్రశ్నలు అంటే, మొదటి ప్రశ్న ప్రారంభం గురించి.
ఈ ప్రారంభం ఎక్కడైంది, ఎప్పుడైంది, ఎవరు చేశారు, ఎలా అయింది, ఇది మొదటిది ప్రారంభం. రెండోది పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఎలా ఉన్నది, మన పరిస్థితి ఎలా ఎందుకు అయిపోయింది, ఇది రెండోది. మొదటిది ప్రారంభం, రెండోది పరిస్థితి. మూడోది ఈ పరిస్థితికి ఏమన్నా పరిష్కారం ఉన్నదా, మనం ఎదుర్కొనేటువంటి ఈ యొక్క భయంకరమైన పరిస్థితికి పరిష్కారం ఏమైనా ఉందా. ప్రారంభం, పరిస్థితి, పరిష్కారం. నాలుగోది మరి పరిపూర్ణత ఎప్పుడు, పరిపూర్ణత ఎక్కడ, పరిపూర్ణతకు ఏంటి మార్గం, ఇది నాలుగోది. 4 పాలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రారంభం, పరిస్థితి, పరిష్కారం, పరిపూర్ణత. దీన్నే ఇంగ్లీష్ భాషలో ఆరిజిన్ ప్రారంభం, సిట్యుయేషన్ పరిస్థితి, సొల్యూషన్ పరిష్కారం, డెస్టినీ పరిపూర్ణత. ఆరిజిన్, సిట్యుయేషన్, సొల్యూషన్, డెస్టినీ. అయితే క్రైస్తవత్వం ఒక్కటే ఈ నాలుగిటికి ఏమాత్రం భిన్నత్వం లేకుండా, లేకపోతే పరస్పర వైవిధ్యం లేకుండా జవాబులు ఇవ్వగలుగుతుంది. ఆరిజిన్ ఏంటి అని అంటే, దేవుడు సృష్టికర్త, ఆయన సృష్టించాడు, ఆయన కర్త, ఆయన కారకుడు, ఈజ్ ద ఫస్ట్ కాజ్ అని స్పష్టంగా బైబిల్ చెప్తుంది. మరి దేవుడిని ఎవరు సృష్టించారు? దేవుడు భౌతిక పదార్థం కాదు ఆయన సృష్టించడానికి. ఆయన సృష్టికి అతీతమైనటువంటి వాడు, నిరంతరము ఉండేటువంటి వాడు. దట్ ఈజ్ ఆరిజిన్. రెండోది సిట్యుయేషన్ ఏంటి, మానవుడికి ఉన్నటువంటి స్వేచ్ఛను దుర్వినియోగం చేయటం బట్టి పాపం వచ్చింది. ఆ పాపం మరణాన్ని తీసుకొచ్చి పెట్టింది, జబ్బులు తీసుకొచ్చి పెట్టింది, సమస్యలు తీసుకొచ్చి పెట్టింది. ఇది పరిస్థితి. ఇక పరిష్కారం ఏంటి? దీనికి పరిష్కారం ఒకటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం కార్చడం బట్టి పాపము నుంచి విడుదల, పాపము నుంచి విమోచన. ఇది పరిష్కారం. దాన్నే సాల్వేషన్ అంటాం. క్రియేషన్, సిన్, సాల్వేషన్. ఇక మూడోది డెస్టినీ ఏంటి? ఎవరైతే రక్షించబడతారో వాళ్ళు పరలోకము అనే నిత్యత్వములోకి వెళ్తారు. ఎవరైతే రక్షణ కార్యాన్ని తృణీకరిస్తారో, అంగీకరించరో వాళ్ళు నరకము అనే నిత్యంలోకి వెళ్తారు. పరలోకమైన, నరకమైన ఎప్పుడు ఉండేవి. ఈ రెండిట్లో ఎక్కడో చాటికి వెళ్తూ ఉంటారు. ఇది ఫిలసాఫికల్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్. ప్రపంచంలో ఏ వరల్డ్ వ్యూ కూడా ఈ 4 ప్రశ్నలకు పరస్పరము వైవిధ్యం లేకుండా జవాబులు ఇవ్వలేవు. ఒక్క క్రైస్తవత్వం మాత్రమే ఇవ్వగలుగుతుంది. బిబ్లికల్ వరల్డ్ వ్యూ ఈజ్ ద ఓన్లీ వ్యూ దట్ గివ్స్ ద ఆన్సర్ వితౌట్ ఎనీ కాంట్రడిక్షన్ టు ఆల్ దీస్ 4 క్వశ్చన్స్. సో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే, దెర్ ఈజ్ అ డెస్టినీ, దెర్ ఈజ్ అన్ ఇటర్నిటీ అనేది. సరే, దీన్ని ఆలోచించి బైబిల్ ఏమని చెప్తుందంటే, దేవుడు సృష్టించాడు, మానవుడు పాపాన్ని తెచ్చి నాశనం తెచ్చిపెట్టాడు. దేవుడు మళ్ళీ చొరవ తీసుకొని రక్షణ కార్యం మనకు అనుగ్రహించాడు. స్వేచ్ఛా జీవులంగా ఎవరైతే రక్షించబడతారో ఆయనతో నిత్యత్వంలో ఉంటారు, ఎవరైతే తృణీకరిస్తారో ఆయన లేనటువంటి నరకంలో ఉంటారు. అయితే ఈ ప్రపంచం ఎల్లకాలం ఉండేది కాదు. కొంతకాలం తర్వాత ఇది ఆగిపోతుంది, ఇది నాశనం అయిపోతుంది. అయితే ఇది ఎలా నమ్మాలండి? ఇష్యూస్ రిలేటింగ్ టు ద ఫ్యూచర్. దీన్ని 2 కోణాల్లో చూడాలి. 2 పదాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ప్రెడిక్షన్, రెండోది ప్రాఫెసీ. ప్రెడిక్షన్ అన్నదాన్ని మనము జోస్యము అంటాం. ఏ ప్రెడిక్షన్ అయినా 50% ఛాన్స్ ఉంటుంది. అవునా కాదా అంటే 50%. బాబు పుడతాడా, పాప పుడతాదా, నువ్వు ఏది చెప్పినా 50% కరెక్ట్ అవుతుంది. 50% ప్రిడిక్షన్. సో ఇది జోస్యం. కానీ ప్రాఫెసీ, ప్రవచనం అనేది 50% కాదు, అది 100%, 100% అది ఎలాంటిదంటే, చరిత్ర గురించి 100% కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతామో, భవిష్యత్తు గురించి 100% కరెక్ట్గా చెప్పగలిగితే దాన్ని ఫోర్ టెల్లింగ్ అంటారు. దాన్ని భవిష్యత్ ప్రవచనం అని అంటారు. సో ఇది ప్రవచనం. బైబిల్ ప్రవచన గ్రంథం. పాత నిబంధనలో ఒక్క యేసు ప్రభు గురించి, ఆయన మొదటి రాకడ గురించి
300కు పైగా ప్రవచనాలు ఉన్నాయి. ఇప్పుడు మనం క్రిస్మస్ సీజన్లోకి వచ్చాం. 300కు పైగా ప్రవచనాలు. అయితే ఈ ప్రవచనాల్లో ఒక 8 తీసుకుంటే, 8 ఏవైనా సరే 8 తీసుకుంటే, గణిత శాస్త్రంలో స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ అనేవి ఉంటాయి కదా. ప్రాబబిలిటీ థియరీ ప్రకారం పీటర్ స్టోనర్ అనేటువంటి మ్యాథమెటిషియన్ చెప్పేది ఏంటి అని అంటే, ఒకవేళ ఈ 8 కూడా యేసుక్రీస్తు అనేటువంటి ఒక్క వ్యక్తిలోనే నెరవేరటం అనేది ఎంత ఛాన్స్ కలిగింది అని అంటే కనుక 10 × 27 అన్ని సున్నాలు పెట్టాలి. అంత ఛాన్స్. అంటే మీలో కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అది ఎలా ఉంటుందని అంటే, ఉదాహరణకి భారతదేశం అంతా కూడా ఒక అడుగెత్తు రూపాయి బిళ్ళలు పరిచేసి, భారతదేశం అంతా ఒక అడుగెత్తు రూపాయి బిళ్ళలు పరిచేసి నీకు కళ్ళ గంతలు కట్టేసి నువ్వు వెళ్ళయ్యా అని చెప్పి, నేను ఒక రూపాయి నాణ్యానికి ఎర్రదారం కట్టి వదిలిపెట్టేస్తే నువ్వు ఇష్టం వచ్చినంతసేపు తిరిగి నువ్వు పట్టుకున్నటువంటి మొదటి నాణ్యం ఎర్రదారం కట్టిందే అవ్వటం అనేది ఎంత ఛాన్సో, ఈ 8 ప్రవచనాలు ఇన్ని సంవత్సరాల వ్యవధిలో ఒక్క యేసయ్యలో నెరవేరటం అనేది అంత ఛాన్స్ అన్నాడు. పీటర్ స్టోనర్ మ్యాథమెటిక్స్లో ప్రాబబిలిటీ థియరీ ప్రకారం ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, అది గుడ్డి జోస్యం కాదు, అనుకోకుండా కలిసొచ్చింది కాదు, అది ప్రణాళిక ప్రకారం జరిగింది అనేది చెప్తున్నాడు. పాత నిబంధనలో ప్రవచనాలు కొత్త నిబంధనలో నెరవేరాయి. అదే పాత నిబంధనలో రెండవ రాకడ గురించి ప్రవచనాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో కూడా రెండో రాకడ గురించి ప్రవచనాలు ఉన్నాయి. మొదటి రాకడ గురించి ప్రవచనాలు చక్కగా నెరవేరాయి కాబట్టి రెండో రాకడ గురించి ఉన్న వాగ్దానాలు కూడా, ప్రవచనాలు కూడా నెరవేరుతాయి. ఇది జనరల్ అండర్స్టాండింగ్, బిబ్లికల్ వ్యూ. అయితే బైబిల్లో తిరిగి జన్మించటం అనేటువంటి మాట 9 సార్లే కనబడుతుంది, 9 టైమ్స్. బాప్తిస్మము అనే పదం 20 సార్లే కనబడుతుంది. కానీ రెండవ రాకడ అనే అంశం గురించి కొత్త నిబంధనలో 260 అధ్యాయాలు ఉంటే దాంట్లో 318 సార్లు ఉన్నది ఒక్క కొత్త నిబంధనలోనే. ఇక పాత నిబంధనలో 1845 సార్లు ప్రస్తావించబడింది. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి సెకండ్ కమింగ్, రెండో రాకడ గురించి ఎంత ప్రాధాన్యత బైబిల్లో ఇవ్వబడింది అంటానికి. రెండవ రాకడ ప్రతి 25 వచనాలకి ఒకసారి కనబడుతుంది. ప్రతి 25 వచనాల్లో ఒకసారి రెండో రాకడ గురించి ప్రస్తావించబడుతుంది. మొదటి రాకడ గురించి ఒకసారి చెప్తే రెండో రాకడ గురించి 8 సార్లు చెప్పబడ్డాయి, 1:8. ఇది పరిస్థితి. గలతీలకు రాసినటువంటి పత్రిక తప్పించి కొత్త నిబంధనలో మిగిలిన 26 పుస్తకాల్లో కూడా రెండో రాకడ గురించి ప్రస్తావించడం జరిగింది. ఇది ఎందుకు చెప్పానంటే, ఎంత మాటలు రెండో రాకడ అంత ప్రాముఖ్యమైంది అని మీరు గుర్తించడానికి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అయితే రెండో రాకడ అంత ప్రాముఖ్యమైంది అయితే ఎప్పుడు వస్తుందండి? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఎవ్రీబడి వుడ్ లైక్ టు ఆస్క్. వెన్ ద టైమ్ ఆఫ్ హిస్ కమింగ్, ఎప్పుడు వస్తుంది అనేటువంటి మాట. బైబిల్ చాలా స్పష్టంగా యేసయ్య తిరిగి వస్తాడు, ఇట్ ఈస్ షూర్. అయితే ఎప్పుడు వస్తాడు? నాట్ షూర్. షూరిటీ మీద మనం నిలబడాలి, మనకి తెలియని దాని మీద నిలబడకూడదు. ఆయన వస్తాడు, ఎప్పుడైనా వస్తాడు. ఆయన ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా మీకు వచ్చి, ఏమండి 50 ఏళ్ళ దాకా యేసయ్య రాడండి అని చెప్పారనుకోండి, దానివల్ల మీకు ఏమైనా అడ్వాంటేజ్ ఉందా? 50 ఏళ్ళు రాడు కదా అని మీరు నిర్లిప్తంగా, సునాయాసంగా, పట్టించుకోకుండా ఉన్నారనుకోండి, పుట్టుక్కుని మీరు పోతే మీరు పోవచ్చు కదా. ఈ మాట అంటున్నందుకు కోపం తెచ్చుకోవద్దే. లైఫ్కి గ్యారంటీ లేదు కదా. కాబట్టి నా జీవితానికి గ్యారంటీ లేదు, మేబీ 50 ఏళ్ళ దాకా యేసయ్య రాడేమో, ఏమో. కాబట్టి ఆస్వాల్డ్ జే స్మిత్ అన్న మాటను గుర్తుపెట్టుకోండి. ఆయన అంటాడు,
యేసయ్య రానున్న 50 ఏళ్ళు రాడు అన్నట్లు ప్లాన్ వేసుకుంటాడంట. కానీ రానున్న 10 నిమిషాల్లో వస్తాడు అన్నట్లు జీవిస్తాడంట. తన క్యారెక్టర్ ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎదుర్కోవడానికి సంసిద్ధం. కానీ తన ప్లాన్స్, నేను అందరినీ రీచ్ అవ్వాలి, అనేక మందికి బోధించాలి అన్నట్లు ఉంటాడు. సరే, ఇదేదో నేను జనరల్గా చెప్పాను, కానీ బైబిల్లోంచి కొన్ని రెఫరెన్సులు చూపిస్తాను. యేసయ్య రాకడ గురించి తానే ఏం చెప్పుకున్నాడు. మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనం నుంచి, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలీదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని నియమించి మెలకుగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్లే ఆ కాలం ఉండను. ఇంటి యజమానుడు ప్రొద్దుగురుంకును వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కుయ్యకు మునుపు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉండాలి. దాట్ ఈజ్ వాట్ ద బైబిల్ సేస్. ఇదే కోణంలో మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం నుంచి కూడా చెప్తాడు. అయితే ఆ దినము గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును. కానీ ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడియును అలాగే ఉండును. జలప్రళయమునకు ముందుట దినములు నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగనే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున 2 పొలములో ఉందరు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరగలి విసురుచు ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనక మెలకుగా ఉండడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడుగని మీరు ఎరుగుదురు. మీరు అనుకొను గడియలో మనుష్య కుమారుడు వచ్చును, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధంగా ఉండడు. నా వాట్ ఈస్ దిస్? దీనంతట్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ భూమి మీద భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళలో ఎవరికీ తెలియదు. పరలోకంలో దేవదూతలకి తెలియదు. ఈ భూమి మీద భౌతికంగా ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు మనిషిగా ఉన్నాడు ఈ లోకంలో, ఆయనకు కూడా తెలియదు. అది పరిస్థితి, ఎవరికీ తెలియదు. అయితే ఈ సువార్త ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం రాయబడింది. దాంట్లో ఏమని రాస్తున్నాడు? 2 తిరగట మీద పనిచేస్తారు, 2 పొలంలో పనిచేస్తూ ఉంటారు. ఇంకా వేరే సువార్తల్లో చూస్తే ఇదే భాగం గురించి 2 పడుకొని ఉంటారు. పడుకునేది రాత్రి, తిరగట మీద పనిచేసేది అయితే సాయంత్రం, లేకపోతే తెల్లవారుజామున. పొలంలో పనిచేసేది వెలుగున్నటువంటి పగలు. ఈ 3 ఎందుకు ఉదాహరణలు ఇచ్చాడు తెలుసా? యేసుప్రభువు తెలుసు ఈ ప్రపంచానికి 3 రకాలైన కాలాలు ఉన్నాయని. ఒక భాగంలో అప్పుడు నిద్రకి వెళ్తూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. ఇంకో భాగంలో అప్పుడే లెగుస్తూ ఉంటారు. ఇంకో భాగంలో పని చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొద్దిసేపట్లో మలేషియాలో నిద్రకి వెళ్ళిపోతారు. అమెరికాలో ఇప్పుడే తెల్లవారుతూ ఉంది, లేస్తూ ఉంటారు. ఎంత బాగుందో చూడండి. ఐరోపా ఖండం మధ్య భాగంలోకి వస్తే ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం లాగా ఉంటుంది. ఇది ప్రపంచంలో అందరికీ 2వ రాకడ ఒకేసారి, కానీ అది ఎప్పుడో మనకు తెలియదు. ఆ విధంగా అది చెప్పడం జరిగింది. అయితే ఈ 2వ రాకడ ఎప్పుడు అనటానికి డేట్ ఇవ్వలేదు, మంత్ ఇవ్వలేదు, ఇయర్ ఇవ్వలేదు, సంవత్సరం ఇవ్వలేదు, నెల ఇవ్వలేదు, వారం ఇవ్వలేదు, రోజు ఇవ్వలేదు. కానీ రావడానికి ముందు సిట్యువేషన్ ఎలా ఉంటుందో చెప్తున్నాడు.
5 పనులు జరుగుతాయి అని అంటున్నాడు. ఒకటి, మోసం చేయటం అనేది ఉంటుంది, బాగా మోసం. మార్కు సువార్త 13వ అధ్యాయం 5-6 వచనాల్లో, నా నామం పేరట అనేక మంది వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు, జాగ్రత్త అంటున్నాడు. రెండోది, మార్కు సువార్త 13వ అధ్యాయం 7వ వచనంలో యుద్ధాలు, యుద్ధ సమాచారం ఇది ఉంటుంది. ఇక మూడోది, మార్కు సువార్త 13వ అధ్యాయం 8వ వచనం, ప్రకృతి వైపరీత్యాలు చాలా భయంకరంగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు అంటే తుఫాన్లు కావచ్చు, జబ్బులు కావచ్చు, సునామీలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, లేకపోతే కరువు కావచ్చు. కాబట్టి ఇవి చాలా ప్రస్ఫుటంగా ఉంటాయి. ఇది మూడోది. ఇక నాలుగోది, విట్నెస్ అండ్ పర్సిక్యూషన్. 9వ వచనంలో కనబడుతుంది, మార్కు సువార్త 13వ అధ్యాయం. సభలకు అప్పగించెదరు, సమాజ మందిరంలో కొట్టించెదరు, నా నిమిత్తము నిలవబడిదరు. దేవుని బిడ్డ అంటే సభల్లోకి తీసుకెళ్ళి అప్పగిస్తారు. దేవుని బిడ్డ అంటే సమాజ మందిరంలో కొడతారు. సమాజ మందిరంలో కొట్టకూడదు అసలు, కానీ అక్కడ కూడా కొట్టేస్తారు. అయితే మీరు రాజుల ముందు, అధికారుల ముందు నా నిమిత్తం నిలబడే పరిస్థితి వస్తుంది. ఇది నాలుగోది. మొదటిది మోసం, రెండోది యుద్ధం, మూడోది వైపరీత్యం, నాలుగోది సాక్ష్యం, ఐదోది సువార్త. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మార్కు సువార్త 13వ అధ్యాయం 10వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థముగా లోకమందంతటను ప్రకటింపబడను, అటు తర్వాత అంతము వచ్చును. ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి, అటు తర్వాత, ఆఫ్టర్ దాట్ ఈజ్ ద సెకండ్ కమింగ్. సో సువార్త అందరికీ ప్రకటించబడాలి. మొదటి 4 మన చేతుల్లో లేవు. మోసం చేసేవాళ్ళు బయట ఉన్నారు, దాన్ని మనం కంట్రోల్ చేయలేం. యుద్ధాలు మన చేతుల్లో లేవు, ప్రకృతి వైపరీత్యాలు మన చేతుల్లో లేవు, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మన చేతుల్లో లేరు, మనల్ని సభల్లోకి ఈడ్చుకెళ్ళేవాళ్ళు మన చేతుల్లో లేరు. అయితే మన చేతుల్లో ఉన్నది సాక్ష్యం చెప్పడం, మన చేతుల్లో ఉన్నది సువార్తను అందించడం. సువార్తను అందరికీ అందించబడాలి ఒకసారి, అప్పుడే దేవుని యొక్క రాకడ. అందరూ అన్నప్పుడు ఇండివిజువల్స్ని మాట్లాడట్లేదు దేవుడు, ప్రజా గుంపులు, పీపుల్ గ్రూప్ అన్న మాటకి అర్థం ఏంటంటే ఒక భాష, ఒక జీవన శైలి, ఒక దృక్పథం, ఒక జాతి, ఒక పద్ధతిలో ఉండేటువంటి వాళ్ళని ఒక పీపుల్ గ్రూప్ అంటారు. కోయవాళ్ళు, చెంచు వాళ్ళు, తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, ఇది ఒక్కొక్కటి ఒక పీపుల్ గ్రూప్. ఆ విధంగా ప్రపంచంలో ఉన్న ప్రతి పీపుల్ గ్రూప్ని చేరుకోవాలి. ప్రపంచంలో 6,508 భాషలు ఉన్నాయి, 24,000 ప్రజా గుంపులు ఉన్నాయి, 24,000. ఈ ప్రజా గుంపులన్నిటిని చేరాలి అంటే ప్రతి ప్రజా గుంపుకి ఒక మిషనరీ వెళ్ళాలి, అప్పుడు దేవుని యొక్క రెండవ రాకడ. సో దేవుని రాకడ ఖచ్చితం అనేది సైంటిఫిక్గా, ఫిలసాఫికల్గా, బిబ్లికల్గా చూసాం. రెండోది, ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు, కాబట్టి దాని గురించి మనం ఆలోచించకూడదు. ఎప్పుడన్నా మనం రెడీ అన్నట్లు జీవించాలి. ఎప్పుడు అనే ప్రశ్న ఎప్పుడు వేయద్దు. ఇంకో మాట చెప్తున్నా, ఎవరైనా నాకు తెలుసు ఎప్పుడో అని అంటే కనుక ఆ వ్యక్తి 2 ఘోరమైన తప్పులు చేస్తున్నాడని అర్థం. 2 ఘోరమైన తప్పులు నాకు ఎప్పుడో తెలుసు అని అంటే ఏంటి? ఆ 2 ఘోరమైన తప్పులు అంటే, ఒకటి, యేసుప్రభు వారు మనుషుల్లో ఎవరికీ తెలియదంటే నాకు తెలుసు అని అంటే యేసయ్యను అబద్ధికుడు చేసినట్లు అవుతాడు. రెండోది, నాకు తెలీదు అని యేసయ్య అంటే ఇంకోడెవడో వచ్చి నాకు తెలుసు అని అంటే ఈడు యేసయ్య కంటే గొప్పోడని అర్థం అన్నమాట. ఈ 2 తప్పులు ఏ మనుషులో అయినా ఉండగలదే? ఇది పరిస్థితి. కాబట్టి ఎవరైనా సరే నాకు డేటు తెలుసు అని అంటే కనుక అస్సలు నమ్మొద్దు. ఆ వ్యక్తి ఏంటో మీకు అర్థమైపోవాలి, వాడు అబద్ధ బోధకుడు. కొంతమంది ఇదిగో రేపు, ఇదిగో ఎల్లుండి,
ఇదిగో వచ్చే వారం, ఇదిగో వచ్చే నెల అని భ్రమ పెట్టేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఇప్పుడేం వస్తాడులే 10 ఏళ్ల దాకా రాడు అని మనల్ని నీరుగార్చే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా తప్పే. సో ఇది మనం రెండో పాఠం. ఎప్పుడు అంటే మనకు తెలీదు, ఎప్పుడైనా మనం సంసిద్ధంగా ఉండాలి. మూడోది ద మేనర్ ఆఫ్ హిస్ కమింగ్. ద టైమ్ ఆఫ్ హిస్ కమింగ్ చూసాం, ఎప్పుడు అనేదానికి. ద మేనర్, ఎలా వస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు. 40 రోజుల్లో దగ్గర దగ్గర 11 సార్లు శిష్యులకి ఆయా పద్ధతుల్లో కనబడుకుంటూ వచ్చాడు. ఈ 11 సార్లు కనబడిన తర్వాత చివరిగా ఒలీవల కొండ మీదకి శిష్యులందరినీ పిలిపించి ఆయన చివరిగా చెప్పినటువంటి మాటలు అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో కనబడుతుంది. అయ్యా మీరు ఇక్కడే ఉండండి, నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను, అప్పుడు మీకు శక్తి వస్తుంది, మీరు యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులే ఉంటారు. దానికి ముందు 5వ వచనంలో యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను చెప్పినటువంటి ప్రవచనం నెరవేరే దినం వచ్చేసింది. ఏంటది? నా వెంట వచ్చేవాడు మిమ్మల్ని అగ్నితోనూ ఆత్మతోనూ బాప్తిస్మం ఇస్తాడు. ఆ మాట చెప్పాడు కదా, ఇది 5వ వచనంలో కనబడుతుంది. అది నెరవేరే దినం రాబోతుంది పెంతుకొస్తుతో. అది చెప్పాడు. అది చెప్పినప్పుడు 6-7 వచనాల్లో శిష్యులు ఒక ప్రశ్న అడిగారు, ఈ రాకడకు గుర్తులేంటి, ఎప్పుడు వస్తాయని. అప్పుడు యేసయ్య, రాకడ గురించి టైము మీకు అనవసరం, దాని గురించి టైం వేస్ట్ చేసుకోవద్దు, దాని గురించి వాదించుకోవద్దు. అయితే మీరు పరిశుద్ధాత్ముడు వస్తాడు కదా మీ మీదకి, అప్పుడు మీరు వెళ్ళి సాక్షులుగా ఉండండి. సో ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, పనికి మాలిన వాళ్ళు కూర్చొని ఎప్పుడు వస్తాడు అని ఆలోచిస్తారు. బుర్రున్న వాళ్ళు ఎప్పుడొచ్చినా సరే నేను పని కలిగి ఉండాలి అని వెళ్ళిపోతారు. ఈ రెండిట్లో వ్యత్యాసం మీకు కనబడుతుంది కదా. టైం వేస్ట్ చేసుకోవద్దు. వీ మస్ట్ బీ రెడీ ఎనీ టైం, వీ మస్ట్ బీ బిజీ. మనం రెడీగా ఉండాలి, బిజీగా ఉండాలి. ఈ నేపథ్యంలో యేసు ప్రభు వారు ఎత్తబడుతూ ఉంటే వాళ్ళు అలాగే ఆకాశంలో చూసుకొని అక్కడే ఉండిపోతూ ఉంటే పైనుంచి దేవదూతలు మాట్లాడుతున్నారు. 11వ వచనంలో, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనం, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడి ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పాను. ఇప్పుడు ఆకాశంలోకి ఆయన ఏ విధంగా ఎత్తబడ్డాడు? భూమి ఆకర్షణ శక్తి శూన్యమైపోయి ఆయన అలాగ వెళ్ళిపోయాడు. అది జరిగింది. ఆ విధంగా వెళ్ళిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి మాట్లాడుతున్నారు. సో దేవదూతలు పైన ఉన్నాడు యేసయ్య, పైకి వెళ్ళిపోయాడు, కనబడతలేదు. కానీ ఎత్తబడినప్పుడు వాళ్ళు భౌతికంగా చూశారు, ఎత్తబడుతున్నప్పుడు మహిమలో చూశారు, ఎత్తబడుతున్నప్పుడు ఎదురు చూశారు. ఎలా వెళ్తున్నాడో అలా చూసుకుంటే ఎలా ఎత్తబడ్డాడో అలాగే మళ్ళీ వస్తాడు. కాబట్టి 2 స్టేట్మెంట్లు చెప్పచ్చు. హీస్ కమింగ్ విల్ బీ పర్సనల్, హీస్ కమింగ్ విల్ బీ ఫిజికల్. ఒకటి భౌతికమైనది, అంటే మనం చూడగలుగుతాం కంటితో. రెండోది వ్యక్తిగతమైనది, ప్రతి ఒక్కళ్ళు చూడగలుగుతారు. అది కనబడేది అని అనటానికి ఇంకో రెఫరెన్స్ కూడా ఇస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనం, అప్పుడు మనుష్య కుమారుని సూచిన ఆకాశమంత కడమరడు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడే వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. ఈ సకల గోత్రములు అనేది పీపుల్ గ్రూప్స్, దాని గురించి నేను ఇందాక చెప్పాను. ప్రతి వాళ్ళు కూడా అప్పుడు చూసి రొమ్ము కొట్టుకుంటారు. ఎవరైతే తృణీకరించారో వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు, బాధపడుతూ ఉంటారు, టైం అయిపోయింది అన్నట్టు. సో హీస్ కమింగ్ ఈజ్ విజిబుల్, కంటికి కనబడేది, అందరూ చూస్తారు. అది చాలా స్పష్టంగా ఉన్నది. ఇక నెక్స్ట్ చూస్తే ఇట్ ఈస్ సడన్, అంటే ఆకస్మికంగా వస్తాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చిన గనుకనే మీరును సిద్ధంగా ఉండడి. ఈ కెన్ కమ్ ఎనీ టైం, ఎప్పుడైనా వస్తాడు, ఎనీ టైం. కాబట్టి మనం సంసిద్ధంగా ఉండాలి. నేను ఒక 1 minute వీడియో చూశాను, చూపిద్దాం అనుకున్నాను కానీ టైం అయిపోద్ది, కష్టం అనిపించి చూపించట్లా. కొన్ని వీడియోలు ఉన్నాయి నా దగ్గర. ఈ 1 minute వీడియో ఏంటంటే, ఒక పాస్టర్ గారు ఇదే వచనాన్ని
ఉపయోగించి ప్రసంగం చేస్తూ ఉన్నాడు. చర్చిలో చాలామంది కూర్చున్నారు. ఆ చర్చిలో కూర్చున్న వాళ్ళు వింటున్నారు, కొంతమంది పట్టించుకోకుండా ఉన్నారు, కొంతమంది. ఇది పరిస్థితి. ఆయన అన్నాడు, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చిన గనుకనే మీరును సిద్ధంగా ఉండడి. ఆయన వచ్చే వారం రావచ్చు, ఇవాళ వచ్చేయచ్చు, ఈ గంటలో రావచ్చు, ఈ నిమిషంలో రావచ్చు, ఈ క్షణంలో రావచ్చు అని అన్నాడు. దడేల్ మన శబ్దం వచ్చింది. అనంటే ఆయన చేతిలో ఉన్న బైబిల్ కింద పడిపోయింది. ఆ చర్చిలో కొంతమంది కనబడట్లేదు, అటు ఇటు చూస్తున్నారు. నా భార్య కనబడట్లేదు, నా భర్త కనబడట్లేదు, మా అమ్మ కనబడట్లేదు, మా నాన్న కనబడట్లేదు, మా చిన్న బాబు కనబడట్లేదు. ఇలాగ అందరూ చుట్టూ చూస్తూ ఉన్నారు. కొంతమంది ఎత్తబడ్డారు. ఇది ర్యాప్చర్, ఎత్తబడటం క్షణంలో జరిగేటువంటి పని. ఇట్ ఈస్ సో సడన్. కాబట్టి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉండాలి. ఇక మొదటిది ఫిజికల్, భౌతికమైంది. పర్సనల్, వ్యక్తిగతమైంది. విజిబుల్, కంటికి కనబడేది. సడన్, ఆకస్మికమైంది. ఐదోది గ్లోరియస్, మహిమకరమైంది. తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఆర్భాటం, ఇట్స్ ఎ మెగా ఈవెంట్, ద గ్రేటెస్ట్ ఈవెంట్ ఆఫ్ ది యూనివర్స్. ప్రధాన దూత శబ్దముతో, అంటే దూతలు బోరొద్దుకుంటూ వస్తారు. బోర యూదులకి విజయోత్సాహానికి సూచన. దేవుని బోరతోను, మహాశబ్దముతో లాజర్ బయటికి రా అని ఎలాగ అరిశాడో ఆ విధంగా ఆయన మధ్యాకాశంలోకి వచ్చి మృతులైనటువంటి వారిని పేర్లు పెట్టి పిలుస్తాడు. అద్భుతం. అప్పుడు సమాధులు తెరవబడతాయి. సముద్రంలో మునిగిపోయిన వాళ్ళు, అక్కడి నుంచి కాలిపోయినటువంటి వాళ్ళు ఎక్కడైతే కాలిపోయారో అక్కడి నుంచి అందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎత్తబడతారు, పునరుద్ధానులే అవుతారు. అది రెజరక్షన్, ఇది ర్యాప్చర్. బతుకున్న వాళ్ళు ఎత్తబడతారు, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు, మధ్యాకాశంలో కరుచుకొని సదాకాలం ఉండిపోతారు. ఇది ఆయన యొక్క మేనర్. ఎస్కటలాజికల్ ఆర్డర్ అంటే దేని తర్వాత ఏం జరుగుద్దండి అనే ప్రశ్న మీకుంటే తెస్సలోనిక సంఘానికి రాసిన తొలి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం దాకా. నేను అన్నీ చదవట్లేదు, మనకున్న టైం తక్కువ, సబ్జెక్ట్ చాలా ఎక్కువ, అందుకనే రెఫరెన్స్ ఇచ్చాను. మీకు ఓపిక ఉంటే ఇప్పుడు బైబిల్ తీయండి. తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18. 13వ వచనంలో చనిపోయిన వాళ్ళ గురించి మీకు తెలియకుండా ఉండటం నాకు ఇష్టం లేదు, టెన్షన్లో ఉంటున్నారు మీరు, నేను క్లారిఫై చేస్తాను. 14వ వచనం, యేసు క్రీస్తుని మృతుల్లోంచి తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఒకవేళ చనిపోతే కనుక వారి ఆత్మ యేసే దగ్గరికి వెళ్తుంది. ఆయన వచ్చినప్పుడు ఆ ఆత్మలు తీసుకొని వస్తాడు. ఇది 14వ వచనం. 15వ వచనం, ఇదేదో నా సొంత జ్ఞానంతో చెప్పట్లేదు, దేవుడు నాకు బహిర్గతం చేస్తే చెప్తున్నాను. 15 రెండో భాగం 16వ భాగం వచనం ఏంటంటే ఆయన దూతలతోనూ ప్రధానులతోనూ మహా ఆర్భాటంతోనూ మధ్యాకాశంలోకి వస్తాడు. అప్పుడేం జరుగుద్ది? మొదట క్రీస్తునందు మృతులైన వారు తిరిగి లేతురు. పదం గుర్తుపెట్టుకోండి, క్రీస్తునందు మృతులైన వారు తిరిగి లేతురు. క్రీస్తునందు అంటే యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి చచ్చిపోయిన వాళ్ళు, వారు లేపబడతారు. సార్ మీరు ఇందాకేమన్నారంటే యేసే వాళ్ళ ఆత్మలు తీసుకొస్తారన్నాడు, ఇక్కడ లేపబడతారంటున్నారు. ఏంటి సార్ ఈ కాంట్రడిక్షన్? ఏమీ లేదు. ఇప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు చనిపోయారు, వాళ్ళు ఇరువురు విశ్వాసులు, నాకు బాగా నమ్మకం ఉన్నది, డౌట్ లేదు. వాళ్ళ ఇరువురి ఆత్మలు ప్రభు దగ్గర ఉన్నారు. ఒకవేళ కనుక ఇప్పుడు యేసై వస్తే మధ్యాకాశం దాకా మా అమ్మని మా నాన్న తీసుకొని వస్తాడు. ఆ తర్వాత మా అమ్మ పేరు మా నాన్న పేరు చెప్తే రాజమ్మ, సత్యదాస్, మా మామగారు జీవానందం గారు, మా అత్తయ్య పద్మాబాయ్ అని చెప్తే వాళ్ళ ఆత్మలు యేసే దగ్గర నుంచి బయ్యి అని వెంటనే వాళ్ళని ఎక్కడైతే సమాధి చేశారో అక్కడికి వెళ్తారు. మట్టి అయిపోయారు, అసలు చిన్న చిన్న ఎముకలు ఉన్నాయేమో పర్లేదు, అక్కడి నుంచి గబగబా మహిమ శరీరాలు ఎత్తబడతాయి. అక్కడి నుంచే ఎక్కడైతే వీళ్ళు పాతి పెట్టబడ్డారో, ఎక్కడైతే కాలిపోయారో, ఎక్కడైతే మునిగిపోయారో వాళ్ళు అక్కడి నుంచి ఎత్తబడతా ఉంటారు. ఇది పునరుద్ధానం. ఆ తర్వాత
ఈ బతుకున్న వాళ్ళలో ఎవరైతే క్రీస్తులో బతుకున్నారో వాళ్ళు మాత్రం ఎత్తబడతారు. వాళ్ళు మాత్రం ఆ తర్వాత సదాకాలం పరలోకంలో ఉండిపోతారు. 5 పదాలు మీకు చెప్తాను ఇంగ్లీష్లో, గుర్తుపెట్టుకోండి. మొదటిది ఏంటనంటే రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని నమ్మితే, దట్ ఈజ్ రిజరక్షన్. రెండోది రిటర్న్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పునరుద్ధానుడైన క్రీస్తు మళ్ళీ వస్తాడు, ఇది రెండోది. మూడోది రిజరక్షన్ ఆఫ్ దోస్ హు ఆర్ డెడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు మృతులైనటువంటి వారు తిరిగి లేస్తారు, ఇది మూడో ఆర్. నాలుగోది ర్యాప్చర్ ఆఫ్ దోస్ హు ఆర్ లివింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో జీవిస్తున్నటువంటి వాళ్ళు ఎత్తబడతారు. ఇక ఐదోది దే విల్ బి దేర్ ఫర్ ఎవర్, రీయూనియన్. తిరిగి కలిసిపోయి ఎల్లకాలం ఉండిపోతారు. మా అమ్మ, మా నాన్న, మా అత్తయ్య, మా మామయ్య, మేము కలిసిపోతాం. అపోస్తలుడైన పౌలు, పేతురు, అందరూ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు, ఎత్తబడినటువంటి వాళ్ళు, ప్రభు ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళంతా కూడా ఒక సంఘముగా ఆ రోజు పరిపూర్ణంగా చూడగలుగుతాం. సో 5 ఆర్లు: రిజరక్షన్, రెండోది రిటర్న్, మూడోది రిజరక్షన్ ఆఫ్ ద డెడ్ ఇన్ క్రైస్ట్, నాలుగోది ర్యాప్చర్ ఆఫ్ ద లివింగ్ ఇన్ క్రైస్ట్, రీయూనియన్ ఆఫ్ ద సెయింట్స్. విశ్వాసుల యొక్క కలయిక, నిత్యము అక్కడే ఉండిపోతారు. సో ఇది ది ఎస్కటలాజికల్ ఆర్డర్. అంటే అంత్య దినముల్లో దేవుని యొక్క రాకడ కాలములో దేని తర్వాత ఏం జరుగుద్ది అంటానికి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఈ రెండో రాకడ గురించి నేను ఎలాగైతే కొన్ని వాస్తవికమైన విషయాలు ఉన్నాయి, కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. వాస్తవికమైనది ఏంటంటే ఖచ్చితంగా యేసే వస్తాడు. అయితే ఎప్పుడు వస్తాడు అని అనటానికి కొంతమంది ఏమంటారంటే మహాశ్రమలు అనేవి ఉన్నాయి, దానికి ముందు వస్తాడు. కొంతమంది ఏమంటారు లేదు సార్, మహాశ్రమలు అనే దాంట్లో మధ్యలో వస్తాడు. ఇంకోళ్ళు ఏమంటారంటే కాదు సార్, మహాశ్రమలు అయిపోయిన తర్వాత వస్తాడు. ఈ ముగ్గురికి 3 పేర్లు పెట్టారు. ప్రీ ట్రిబులేషన్, శ్రమలకు ముందు; మిడ్ ట్రిబులేషన్, శ్రమల మధ్యలో; పోస్ట్ ట్రిబులేషన్, శ్రమల తర్వాత. అయితే నేనేమంటానంటే ఈ మూడిట్లో ఏది రైటో నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే 3 వర్గాల్లో కూడా దిట్టలు ఉన్నారు. 3 వర్గాల్లో కూడా బైబిల్లో వచనాలు చూపించి ఇదే రైట్ అనేవాళ్ళు ఉన్నారు. అయితే నేనేమంటానంటే 3 వర్గాల్లో కూడా విశ్వాసులు ఉన్నారు. అది ప్రాముఖ్యం. అంటే నేను అనేది ఏంటంటే నువ్వు ప్రీ ట్రిబులేషనా, మిడ్ ట్రిబులేషనా, పోస్ట్ ట్రిబులేషనా అనవసరం. నువ్వు దేవుని యొక్క రాకడికి సిద్ధపడి ఉంటే చాలు. అది ప్రాముఖ్యం. నిజమైన విశ్వాసి వేరువేరు దృక్పథాలు ఉండొచ్చు వీటి గురించి. ఇదేదో పెద్ద మన యొక్క నిత్యత్వపు గమ్యాన్ని మార్చే కావు ఈ సిద్ధాంతాలు. ఓకే, ఏ ట్రిబులేషన్ అయితే ఏముంది, నేను రెడీగా ఉన్నాను అని అనుకుంటే కనుక చాలు. అయితే ఒక మాట చెప్తున్నాను, ఇవన్నీ మీకు చెప్తున్నప్పుడు దేవుని యొక్క రాకడ 2 రకాలైనటువంటి భావోద్రేకాలని రెచ్చగొడుతూ ఉంటాయి. కొంతమంది ఎక్సైట్ అవుతారు, కొంతమంది ఫ్రస్ట్రేట్ అయిపోతారు. ఎక్సైట్ అయ్యేది ఎవరంటే దేవుని రాకడ కోసం సిద్ధపడ్డవాడు. ఫ్రస్ట్రేట్ అయ్యేది ఎవరంటే సిద్ధపాటు లేనటువంటి వాడు. ఈ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు మీలో తొందరపాటు, టెన్షను, నేను అనుకున్న సబ్జెక్ట్ రావట్లేదు అనేటువంటి ఆ ఆతృత ఎవరికైనా ఉంటే కనుక నాకున్న ప్రశ్న ఏంటంటే మీరు నిజంగా రక్షింపబడ్డారా? రక్షింపబడితే ఈ మాటలు వింటున్నప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది, అంతేగాని ఫ్రస్ట్రేషన్ అనేది ఉండదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇందాక వాక్య భాగాన్ని చదివారు కదా, పేతురు భక్తుడు రాసినటువంటి తొలి పత్రిక 3వ అధ్యాయం. పేతురు భక్తుడు రోమ్ పట్టణంలో ఉండి నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవుల్ని చిత్రహింసలు పెడతా ఉంటే ఆ టైంలో వాళ్ళకి నిరీక్షణ కలిగించడానికి రాసిన పత్రిక తొలి పత్రిక. 5 అధ్యాయాలు, 105 వచనాలు. కేవలం ఒకే ఒక విషయం, నిరీక్షణతో ఉండండి. శ్రమలు ఎక్కువతే మిమ్మల్ని చంపేయచ్చు, కానీ మీరు నిరీక్షణతో ఉండండి. మిమ్మల్ని ఈ లోకంలో చిత్రహింసలకు గురి చేయొచ్చు, కానీ అక్కడ పరలోకంలో మీకు గొప్ప ధన్యతలు ఉంటాయి. ఈ లోకంలో కష్టాలు ఉండొచ్చు, కానీ మీరు పొందబోయేటువంటి ఆశీర్వాదాలతో పోల్చుకుంటే ఈ కష్టాలు నథింగ్.
ఇది ఆయనకున్నటువంటి భావం. ఆ భావంతో మొదటి పత్రిక రాసుకుంటూ వచ్చాడు, హోప్. ఇక రెండో అధ్యాయంలోకి వచ్చేప్పటికి ఆ రాకడ సమయానికి ఎలాంటి గందరగోళాలు ఉంటాయో, ఎలాంటి తప్పుడు బోధలు ఉంటాయో దాని గురించి జాగ్రత్తలు రాసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆ రెండో పత్రికలో మూడో అధ్యాయంలో ఇక చివరికి ఆయన ప్రామిసెస్, ప్రాబ్లమ్స్ రెండు పక్కపక్కన పెట్టాడు. యేసుక్రీస్తు ఇచ్చినటువంటి వాగ్దానాలు, అబద్ధ ప్రవక్తలు, తప్పుడు బోధకులు, క్రైస్తు విరోధులు, అంత్యక్రీస్తు మన మీద పెట్టేటువంటి సమస్యలు పెట్టుకుంటూ వచ్చాడు. వాటిని క్విక్గా మనం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 3వ వచనం చదువుతున్నాను. పేతురు భక్తుడు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అంత్య దినముల్లో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుట. దీన్నే ఇమోషనల్ రియాక్షన్ అంటారు. ఇమోషనల్ రియాక్షన్ ఏంటంటే మాట చెప్తుంటే రెండు రాకడం, ఇది ఎప్పుడు వస్తుంది, అది రాదురా అంటే అసలు విండాడు. క్విక్ రియాక్షన్ వచ్చేస్తుంది అన్నమాట. అంటే దాన్నే గట్ రియాక్షన్ అంటారు. అంటే కొంచెం వినరా, అసలు ఏంటి చివరిదాకా విను. మొదటి పదం వినంగానే దాన్ని ఏదో అపోహలోకి వెళ్ళిపోయి టక్కుమని చెప్పేస్తావే. చాలామంది ఈ విధమైనటువంటి ధోరణిలో ఉంటారు. ఎప్పుడు వస్తాడండి బాబు, రాదు. అయితే ఈ తలంపు ఎవరు కలిగిస్తాడంటే సాతానుడు. సాతానుడికి 2 సత్యాలు తెలుసు, జాతమనంటే. కానీ ఒకటి తెలియదు ఆడికి, 2 తెలుసు. ఆడికి తెలియదు ఏంటో తర్వాత చెప్తాను, ముందు తెలిసిన ఏంటో చెప్తాను. వాడికి తెలిసింది ఏంటో తెలుసా, దేవుని రాకడ ఖచ్చితంగా ఉంటుందని తెలుసు. ఆడికి తెలుసు, ఎందుకంటే బైబిల్ ఖచ్చితమని ఆడికి తెలుసు. రెండోది, ఆడు రాకడ వచ్చినప్పుడు ఆడి పని అయిపోద్ది అని కూడా తెలుసు. ఏసే రాకడ వచ్చినప్పుడు ఆడి పని అయిపోద్ది. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే మనుషుల్ని రాకడ ఇప్పుడే కాదరా అని అంటే ఎన్ని రకాలైనటువంటి లాభాలు ఆడికి కలుగుతాయి అంటే, ఒకటి వాడి ఫీలింగ్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడే కాదులే, వీళ్ళు ఇంకా సుమారు చెప్పట్లేదు కదా, మనకి ఇంకొంచెం టైం ఉంది, అది వాడికి ఉన్న ఫీలింగ్. సో ఇది మొదటిది. రెండోది ఏంటంటే కొంతమంది విశ్వాసంలోకి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కదా, వాళ్ళని ఈ విధంగా భ్రమపరిస్తే విశ్వాసంలో జారిపోతారు. ఇది రెండోది. కొంతమందిని అసలు తప్పు దోవలోకి కూడా తీసుకెళ్లే పరిస్థితి కూడా ఉంటుంది. ఇది పరిస్థితి అండి. దీన్ని ఇమోషనల్ రియాక్షన్ అంటారు. ఏంటనంటే అపహాసకులు అపహసించుచు వచ్చి. అయితే ఇక్కడ ఒక పదం ఉంది, అంత్య దినములలో. ఇది చాలామందికి సరిగ్గా అర్థం కాక తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. అంత్య దినములు అంటే ఏంటో మీకు చెప్పాలి. అంత్య దినములు అన్నప్పుడు డేస్, రోజు అలా మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ మాట 2000 సంవత్సరాల నుంచి వాడుతున్నారు, అంత్య దినాల నుంచి. అంత్య దినాలు అనే మాట యేసు ప్రభు వారి దగ్గర నుంచి వాడుతూ ఉన్నారు. శిష్యులందరూ కూడా వాడారు, కొత్త నిబంధన రచయితలందరూ కూడా వాడారు అంత్య దినములు అని. ఈ అంత్య దినములు అనే మాటకి అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చింది ఇన్కార్నేషన్, మానవ శరీరంతో ఈ లోకంలోకి రావటం. ఆయన ఈ లోకంలో జీవించాడు, మన పాపాన్ని తన మీద వేసుకొని క్రయధనంగా సిలువ మీద చనిపోయాడు. ఇన్కార్నేషన్ తర్వాత క్రూసిఫిక్షన్, సిలువ మరణం. ఆ తర్వాత ఆయన సమాధి చేయబడ్డాడు. ఈ సమాధి అయిపోయిన తర్వాత 3వ దినాన్ని తిరిగి లేచాడు. రెజరక్షన్, ఇన్కార్నేషన్, క్రూసిఫిక్షన్, రిజరక్షన్. తిరిగి లేచిన తర్వాత ఒక 40 రోజులకి పరలోకములోకి ఎత్తబడ్డాడు. ఎసెన్షన్ 4వది. తండ్రి కుడిపార్శ్వాన సింహాసనం మీద హయ్యెస్ట్ పొజిషన్లో కూర్చున్నాడు. ఇన్కార్నేషన్, మానవుడిగా ఈ లోకంలో రావడం. క్రూసిఫిక్షన్, పాపం కోసం క్రయధనంగా చనిపోవటం. రిజరక్షన్, నిత్య జీవాన్ని సంపాదించి పాపపు ముళ్ళు ఎరగొట్టేసి, మరణపు ముళ్ళు ఎరగొట్టేసి తిరిగి లేవటం. ఎసెన్షన్, సమస్తాన్ని సంపాదించుకున్న తర్వాత తన అధికార స్థానంలోకి ఆయన వెళ్ళి కూర్చోవటం. ఆ తర్వాత 5th వన్, పెంటికాస్ట్, పరిశుద్ధాత్ముని లోకంలో పంపించాడు. ఆ పరిశుద్ధాత్ముని బట్టి సంఘము స్థాపించబడింది. ఆ పరిశుద్ధాత్మను బట్టి ఈ లోకంలో మనుషులు యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. పరిశుద్ధాత్ముడు లేకపోతే నువ్వు నేను యేసుప్రభుని అంగీకరించలేం. ఆయన ఉండాల్సిందే. దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తాడు, దేవుని ఆత్మ
మనల్ని దేవుని స్వారూప్యంలోకి మార్చడానికి. సో ఈ 5 పనులు అయిపోయినాయి. ఇన్కార్నేషన్, దేవుని రాకడ; క్రూసిఫిక్షన్, క్రీస్తు మరణము; రెజరక్షన్, ఆయన పునరుద్ధానం; ఎసెన్షన్, ఎత్తబడటం, సింహాసనం ఆడసినటం; పెంతుకోస్తు దినాన్న పరిశుద్ధాత్ముడు పరిచర్య ఆరంభమవటం. పెంతుకోస్తు నుంచి ఇంకా జరగాల్సింది ఒకటే ఒక ఐటమ్ ఉంది దేవుని యొక్క ప్రణాళికలో, విశ్వ ప్రణాళికలో ఇంకొకటే ఐటమ్ ఉంది. ఏంటి సార్ ఐటమ్ అంటే తిరిగి రావటం. కాబట్టి యేసుప్రభు యొక్క మొదటి రాకడ నుంచి యేసుప్రభు యొక్క రెండో రాకడ దాకా ఉన్న కాలాన్ని అంత్య దినములు అని అంటారు. బికాస్ దట్ ఈస్ ద ఫైనల్ థింగ్. పెంతుకోస్తు తర్వాత ఎప్పుడైనా రావచ్చు యేసయ్య, ఎనీ టైమ్ హీ క్యాన్ కమ్. పెంతుకోస్తు తర్వాత దగ్గర 2000 సంవత్సరాలు అయిపోయింది. నౌ హిస్ కమింగ్ ఈజ్ అట్ ఎనీ టైం, ఏ టైంలో అయినా జరగవచ్చు. అయితే ఈ అంత్యదినాలు నీకు మభ్యపెడుతున్నారు అని సాతానుడు మనుషులను 2 రకాలుగా మోసగిస్తాడు. ఒకటేంటంటే కన్జర్వేటివ్ క్రిస్టియన్స్, చాలా నిష్టగా ఉండేటువంటి క్రైస్తవుల్ని ఏడిపిస్తాడు. ఎప్పుడు వచ్చాడా మీ యేసయ్య, రాలే, మీరు భ్రమలో ఉన్నారు, ఎంజాయ్ చేయండి బాబు, అది వాళ్ళని అనేది. కన్జర్వేటివ్ క్రిస్టియన్స్ని మాక్ చేస్తాడు, మోసం చేస్తాడు. కన్ఫ్యూజ్డ్ క్రిస్టియన్స్, వాళ్ళు క్రిస్టియన్సే, రాకడ గురించి పెద్ద తర్జన వాళ్ళని మిస్లీడ్ చేస్తాడు. మిస్లీడ్ అంటే రాడే అప్పుడే, మేము ఊరిని భయపడుతున్నారు వీళ్ళు. ఈ విధంగా మాకింగ్ చేయటం బట్టి, మిస్లీడ్ చేయటం బట్టి ప్రజలు ఏం చేస్తారు? పవిత్రంగా జీవించరు. ప్రజలు ఏం చేస్తారు? సంసిద్ధంగా ఉండరు. ప్రజలు ఏం చేస్తారు? ఇంకా టైం ఉందిలే అని సువార్త బోధించరు. దాంతో ఏమవుతుంది? దేవుని యొక్క రాకడను మనం డిలే చేసిన వాళ్ళు అవుతాం. ఇఫ్ యు ఆర్ వెయిటింగ్, నువ్వు నిజంగా వేచి ఉన్నట్లయితే యూ విల్ బి రెడీ. అలాగా అంగీకరించడానికి, స్వీకరించడానికి రెడీగా ఉంటాం. ఇటుక రాళ్ళు ఇసురుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా పనులను గమనించారా? ఇటుకరాయి ఇసిరేవాడు ఇసరక ముందు అవతలోడు పట్టుకోవడానికి చేతులు రెడీగా ఉన్నాయా లేదో చూస్తాడు, అప్పుడు ఇసురుతాడు. ఇది ప్రక్రియ. యేసయ్య ఈ లోకంలోకి రావడానికి మనము రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నా లేదో చూస్తాడని, అప్పుడు వస్తాడని. ఆయన రాకడ నీకు ఇష్టమైతే, ఆయన సాన్నిధ్యాన్ని నువ్వు కోరుకుంటున్నట్లయితే ఆ రాకడ కోసం సంసిద్ధపడుతూ ఉంటావు. ఇది జరిగేదన్నమాట. అయితే కొంతమంది దేవుణ్ణి కూడా అపహాస్యం చేసేవాళ్ళు ఉంటారు. మెర్లిన్ మోన్రాయ్ చాలా అందగత్తె. జాన్ ఎఫ్ కెనడీ అమెరికన్ రాష్ట్రపతి ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, అంత అందగత్తె. ఒకసారి బిల్లీ గ్రహాం గారు ఫోన్ చేసి అమ్మాయికి, అమ్మా యేసయ్య నీతో కొద్దిసేపు మాట్లాడమంటున్నాడు అని అంటే, మీ యేసయ్యకి నాకు టైం లేదా, పోవయా అని అన్నది. కరెక్ట్గా వారం తర్వాత మత్తు బిళ్ళలు వేసుకొని ఆమె ఇంట్లో చచ్చిపోయిన పరిస్థితి ఉన్నది. దేవుడు ఒక అవకాశం ఇద్దాం అనుకున్నాడు, తృణీకరించింది. రేపు పొద్దున్న నరకంలో నువ్వు నాకు అవకాశం ఇవ్వలేవు అని చెప్పగలుగుతుందా? లేదు. నాకు తెలీదు అని అనగలుగుద్దా? అనలేదు. థామస్ ఆండ్రూ, ఈయన పేరు బహుశా మీకు కొత్తగా ఉండొచ్చు, కానీ ఆయన ఎవరో చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. టైటానిక్ పడవకి ఆయనే రూపకల్పన చేసినవాడు, ఓనర్. ఆ పడవ వెళ్తూ ఉంటే అన్నాడు, దేవుడికి కూడా సాధ్యంగా దీన్ని ముంచడం అని. ఏప్రిల్ 10వ తారీఖు మాట అన్నాడు. 14వ తారీఖు అదే పడవ మునిగిపోయింది, ఆయన కూడా చచ్చిపోయాడు దాంట్లో. మై ఫ్రెండ్స్, వీళ్ళు దేవుని యొక్క రాకడను, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క పిలుపుని అపహాస్యం చేశారు. టాంక్రిడో నెవెస్ బ్రెజిల్ ప్రెసిడెంట్గా పోటీ చేశాడు. ఆయన అన్నాడు, నాకు 5 లక్షల ఓట్లు వస్తే ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు నన్ను ప్రెసిడెంట్ అవ్వకుండా ఆపటానికి. 5 లక్షల ఓట్లు వచ్చాయి. ఈరోజు ఓట్లు వచ్చాయి, చాలా విర్రవీగిపోయాడు. 3 రోజుల తర్వాత ఆయన ప్రెసిడెంట్గా డిక్లేర్ అవ్వాలి. 2వ రోజు గుండాకి చచ్చిపోయాడు ఆయన. కాబట్టి ఇమోషనల్గా మీరు అనుకోవద్దు, ఎప్పుడు వస్తాడు పట్టించుకోవద్దులే అనొద్దు. సో మనకి 3వ వచనంలో అపహాస్యము అనేది హైలైట్. దేవుని రాకడను అపహాస్యం చేయొద్దు, చాలా సీరియస్గా తీసుకోవాలి. 2వది 4వ వచనం, ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్లనే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకున్నాడు.
2000 సంవత్సరాలు అయిందా? ఎప్పుడు వచ్చాడా? ఎవడొచ్చాడు? ఏడొస్తాడు? రాడు. దీన్ని ఇంటలెక్చువల్ అంటారు. అంటే వాళ్ళు కొన్నటువంటి తెలివితేటలు ఉపయోగిస్తున్నట్లు ఉంటారు. దేవుని రాకడ కనుక నిజంగా జరిగితే వీళ్ళు మాట్లాడే వాళ్ళు ఉంటారండి? ఉండరు కదా. బస్సు వస్తే ఇక్కడ ఎందుకు ఉంటావు? బస్ స్టాండ్లో ఒకడు నుంచున్నాడు, ఎరా బస్సు రాలేదా అని అంటే ఎలా ఉంటుంది? బస్సు వస్తే ఇక్కడ ఉంటారా నేను? ఎక్కెళ్ళిపోను? అదో ప్రశ్న. వస్తుందని ఇక్కడ వేచి ఉన్నాను నేను. అది నా నిరీక్షణ. బస్సు వస్తే ఎక్కెళ్ళిపోతాను. బస్సు వస్తే ఈ ప్రశ్నకి ఇంకా జవాబు ఏముంది? అదే జవాబు. ఎదురు చూడటం నాకు ఉన్నటువంటిది. కాబట్టి చాలామంది ఈ విధమైనటువంటి వాదనలు పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పటిదాకా రాలేదండి, ఇక రాడు సార్ అని వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అనే దాన్ని మనం చూడబోతున్నాం. అయితే దేవుడు ఆలస్యం, దాని వెనకాల మన యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యంగా ఉంది. అంతేగాని అపహాస్యంగా తోసిపడేయటం కాదు, ఎదవ తెలివితేటలు ఉపయోగించి తోసిపడేయటం కాదు. మొదటిది ఇమోషనల్ రియాక్షన్, రెండోది ఇంటలెక్చువల్ రియాక్షన్, మూడోది వొలిషనల్ రియాక్షన్. వొలిషనల్ అంటే బుద్ధిపూర్వకమైనటువంటి తిరుగుబాటు. 5వ వచనం, ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. అయ్యా, మనం తర్వాత వచనాలు చూస్తే చాలా అద్భుతమైన ఒక విషయం తెలుస్తుంది. ఏంటి అని అంటే, నోవహు కాలానికి ముందు భూమి ఉండేది. అర్థమైందండి? ఆ భూమి నోవహు కాలపు వరదల్లో మునిగిపోయినప్పుడు దాని యొక్క షేపు మారింది, కొంచెం దాని యొక్క పద్ధతులు మారాయి. భూమి 23 డిగ్రీలు టిల్ట్ అయింది. అంటే భూమి ఎలా తిరగదో ఎలా తిరుగుద్ది. 23 డిగ్రీలు. శాస్త్రవేత్తలు చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి కెటాస్ట్రాఫీని బట్టి ఇది జరిగింది అని చాలా స్పష్టంగా మనము అర్థం చేసుకుంటాం. కాబట్టి పాత ప్రపంచంలో జరిగింది ఈ కొత్త ప్రపంచంలో కూడా జరుగుద్ది. కాబట్టి నీకు రుజువులు ఉన్నప్పుడు కూడా తృణీకరిస్తున్నావు అని అంటే అది బుద్ధిపూర్వకమైంది. గుర్తుపెట్టుకోండి. మీకు చిన్న విషయం చెప్తాను. మీలో కొంతమంది ఏమనుకుంటారంటే చచ్చిపోయిన తర్వాత తీర్పు ఉంటుంది అనుకుంటారు. కాదు కాదు కాదు, బతుకున్నప్పుడే మీకు తీర్పు అయిపోతుంది. ఒకవేళ మీరు మారు మనసు పొందకుండా చచ్చిపోయారు అనుకోండి, బతుకున్నప్పుడే మీ తీర్పు ఎలా ఉంటుందో మీకు చెప్తాను. 3వ అధ్యాయం యోహాను సువార్త 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరు. నీ భూమి మీదే తీర్పు అయిపోయింది. నీకు అవకాశం ఇచ్చాను, తృణీకరించావు. నీకు వెలుగునిచ్చాను, అది మాట రూపమా, కళ రూపమా, వాక్య రూపమా, ప్రసంగ రూపమా, అనుభవ రూపమా, మనస్సాక్షి రూపమా, నాకు తెలీదు, ఏదైనా కావచ్చు. గాడ్ హ్యాస్ గివెన్ యూ లైట్, యూ రిజెక్టెడ్ ఇట్. నువ్వు రిజెక్ట్ చేసావు కాబట్టి నరకానికి వెళ్తావు. క్రైస్తవులు బిబ్లికల్ నాలెడ్జ్ని బట్టి నరకానికి వెళ్తారు. క్రైస్తవేతరులు మోడర్న్ నాలెడ్జ్ని బట్టి నరకానికి వెళ్తారు. ఎవ్రీబడి దే హ్యావ్ బిన్ గివెన్ లైట్. వాళ్ళ లైట్కి బట్టి 1వ క్లాస్ వాడికి 1వ క్లాస్ క్వశ్చన్ పేపర్, 10వ క్లాస్ వాడికి 10వ క్లాస్ క్వశ్చన్ పేపర్. క్రైస్తవేతరుడు 1వ క్లాస్ వాడు అయితే క్రైస్తవుడు 10వ క్లాస్ వాడు. క్వశ్చన్ పేపర్లు మారుతాయి. అయితే నీకున్న సబ్జెక్ట్ని బట్టి నీకు క్వశ్చన్లు ఉంటాయి. వాడికి మొరాలిటీని బట్టి, నీకు రెవల్యూషన్ బట్టి, నీకు ఎంతైతే బహిర్గతం చేసిందో దాన్ని బట్టి ఆయన నిన్ను ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇది తృణీకరించిన వాడికి. ఒకవేళ యేసు ప్రభు అంగీకరించిన వాడైతే వాడికి తీర్పు ఏంటి? యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని ఇంత విశ్వాసం ఉంచినవాడు నిత్యజీవం గలవాడు. వారు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. ఈ లోకంలో తీర్పు అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్లో చూడండి. యేసుప్రభుని అంగీకరిస్తే పరలోకానికి వెళ్ళేవాడు, అంగీకరించకపోతే నరకానికి వెళ్ళేవాడు. పరాయి దేశానికి వెళ్ళాలంటే అమెరికా, యూకే, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలకు వెళ్ళాలంటే మనకి ఏ దేశం నుంచి వెళ్తున్నామో అక్కడ వీసా రావాలి. వీసా పట్టుకొని వెళ్తాం మనం, లేకపోతే వెళ్ళనివ్వరు. పరలోకానికి వీసా మనకు ఉండాలి.
అప్పుడు వెళ్ళగలదు. అయితే ఈ అబద్ధ బోధకులు, అపహాస్యమాడేటువంటి వాళ్ళు, అంత్యక్రీస్తు, వీళ్ళంతా చేసేటువంటి పని ఏంటనంటే మనల్ని భావోద్రేకపరంగా, జ్ఞానపరంగా, బుద్ధిపూర్వకంగా దేవుని యొక్క రాకడను తృణీకరించేటట్లు చేస్తారు. ఇది వాళ్ళ పరిస్థితి. అయితే వీటి మధ్యన మనకున్నటువంటి అష్యూరెన్స్, మనకున్నటువంటి వాగ్దానాలు, మనకున్నటువంటి నిశ్చయతలు ఏంటి? పేతురు భక్తుడు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొని వలనను విషయము మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. పేతురు భక్తుడు పాత నిబంధనలో ఉన్న ప్రవక్తల్ని, కొత్త నిబంధనలో ఉన్నటువంటి అపోస్తుల్ని ఒక స్టేజ్ మీదకి తెచ్చేశాడు. పాత నిబంధనలో ప్రవక్తలైనా, కొత్త నిబంధనలో ఉన్నటువంటి అపోస్తులైనా దేవుని ప్రేరణ బట్టి మాట్లాడిన వాళ్ళే. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు ప్రవచించారు, కొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు బోధించారు. అది ప్రాఫెసీ, ఇది టీచింగ్. వాళ్ళు ప్రవచించాల్సిన పని ఉందే, మొదటి రాకడ గురించి, రెండో రాకడ గురించి. ఈ అపోస్తులు బోధించాల్సిన పని ఉంది. నెరవేర్చిన దాన్ని బట్టి పునాదిని మీద కట్టబడాలి ప్రతి ఒక్క వ్యక్తి జీవితం. యేసుక్రీస్తు అనే పునాది వచ్చేసింది. అపోస్తులు ఆ యేసుక్రీస్తు అనే మూలరాయి మీద పునాది వేసి కట్టారు. కాబట్టి దాని మీద మన జీవితం కట్టబడాలి. సో దాట్ ఈస్ ద బిబిలికల్ టీచింగ్, అపోస్టలిక్ టీచింగ్. అది అపోస్తులు చేశారు. వాళ్ళు ప్రవచనాలు కూడా చేశారు రెండో రాకడ గురించి. అయితే వాళ్ళు చేసింది ఏంటంటే పాత నిబంధనలోనూ యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని జ్ఞాపకం చేశారు అంతే. దే రిమైండెడ్ వాట్ హ్యాస్ బీన్ సెడ్. ముందుగా ఏదైతే చెప్పబడిందో దాన్ని రిమైండ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అయితే ఏమంటాడు తెలుసా? ఈ రిమైండ్ చేయటం బట్టి ఐఎమ్ స్టిరింగ్ అప్ యువర్ సిన్సియర్ మైండ్. మీ మనసులను రేపుచున్నాను. ఇమోషనల్గా ఉన్నావా? ఒకసారి నీ మనసులోకి చూడు. ఇంటలెక్చువల్గా నువ్వు అనుకుంటున్నావా? ఒకసారి మనసులోకి చూడు. ఒలిషనల్గా బుద్ధిపూర్వకంగా వద్దనుకున్నావా? ఒకసారి మనసులోకి చూడు. సూపర్ ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ఆన్సర్ ఇచ్చి పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలే కానీ, కొత్త నిబంధనలో ఉన్నటువంటి బోధలే కానీ బోధిస్తూ అసలు యేసయ్య వస్తానన్నాడు, వస్తాడు. కానీ ఎందుకు లేట్ అయింది? ఇప్పుడు 14 వచనాలు చదివాం కదా, 9వ వచనం చదువుతున్నాను. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆయన వెయిట్ చేయటానికి కారణం ఏంటనంటే, నువ్వు ఎవరికైతే సువార్త చెప్పలేదు, ఇంకా చెప్పలేదు, నువ్వు చెప్పాలి. ఎవరైతే నీ దగ్గరికి సువార్త చెప్పాలో వాళ్ళు ఇంకా రాలేదు నీ దగ్గరికి, అందుకే ఆగాడని. అది చెప్తే నువ్వు ఏదో డిసైడ్ చేసుకుంటావు, అప్పుడు నీకు ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది. సో దేవుడు ఆలస్యం చేయటం వెనకాల ఇవాంజలిజం, ద సాల్వేషన్ ఆఫ్ సిన్నర్స్ ఈజ్ ద రీజన్. ఇంకొకసారి ఆగుతానే, ఇంకొద్దిసేపు ఆగుతానే. ఇప్పుడు మనకి ఈ పొలంలో మనకి కలుపు వస్తుంది కదా, ఆ కలుపు పీకేస్తాను అని అంటాడు ఆ రైతు. వద్దొద్దు, ఇంకొక సంవత్సరం ఆగు. కలుపు పీకేస్తే మెయిన్ కూడా బయటకు వచ్చేస్తుంది, వేళ్ళు బయటకు వచ్చేస్తాయి, బలహీనం అవుతుంది. ఆగు ప్రభా, ఫలం లేదు, నరికేమంటా. ఇంకొక సంవత్సరం ఆగకూడదు, ఫలం వస్తుందేమో. ఇంకొక సంవత్సరం నీ జీవితంలో ఫలము చూడాలని దేవుడు డిలే చేస్తున్నాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. కాబట్టి రెండో రాకడ గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దిస్ హోల్ చాప్టర్, ది సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ పీటర్ చాప్టర్ 3 ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రామిసెస్ అమిడ్స్ ద ప్రాబ్లమ్స్. వాగ్దానాలతో కూడి ఉన్నది, కొన్ని సమస్యలు అక్కడ ఉన్నాయి కాబట్టి. సో ఆ విధంగా వెయిట్ చేయటం అనేది. ఇప్పుడు వెయిటింగ్ అనే దాంట్లో 13వ వచనం చదువుతున్నాను. అయినను మనం ఆయన వాగ్దానాలను బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించడం. కనిపెట్టడం అనే దాంట్లో దెర్ ఈజ్ ఫెయిత్, దెర్ ఈజ్ వర్డ్ నుంచి ఫెయిత్ వస్తుంది. వాక్యం వలన విశ్వాసం,
వాక్యం అన్నది విశ్వాసం అన్నది, అందుకనే జరుగుద్దనే నిరీక్షణ అన్నది ఎదురు చూపుంది. వర్డ్, ఫెయిత్, హోప్ అండ్ వెయిటింగ్, ఈ 4. వర్డ్, ఫెయిత్ ముందు, వెయిటింగ్, హోప్ తర్వాత. ఎంత బ్యూటిఫుల్ ఉంది. మీ కొడుకు వస్తాను అని టెలిగ్రామ్ ఇస్తే, ఎస్ఎంఎస్ ఇస్తే, వారి పరాదేశంలో ఉండేవాడైతే కనుక వాడు అమ్మ పలానా ఫ్లైట్లో పలానా టైంకి వస్తానంటే కనుక నువ్వేం చేస్తావు? ఆ టైంకి నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతావు. నీ కొడుకు కావాలని అన్నీ కూడా సంసిద్ధపడతావు. కొడుక్కి వడియాలంటే ఇష్టం, వాడికి చేసి పెడతావు. కొడుక్కి పాయసం అంటే ఇష్టం, వాడికి చేసి పెడతావు. దాట్ ఈజ్ కాల్డ్ గెటింగ్ రెడీ టు మీట్. అయితే దేవుడు మనల్ని పాయసం అడగట్లేదు, వడియాలు అడగట్లేదు, నీ పవిత్ర జీవితాన్ని అడుగుతున్నాడు. నేను వస్తా, ఆర్ యు రెడీ? సో రిమెంబర్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానాలు జ్ఞాపకం ఉంచుకో. రెండోది ఏంటంటే ఆయన మహాశక్తివంతుడు. ఆ శక్తి ఏంటో దీంట్లో కనబడుతుంది 2వ రాకడలో. ఇప్పుడు 5వ వచనంలో, యాలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. గుర్తుపెట్టుకోండి, ఈ తర్వాత వచనాలు చూస్తే 6వ వచనంలో, ఈ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను. 6వ వచనం బాగా చూడండి. ఈ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగిపోయాను. నోవహు ఒక వరదకు ముందున్నటువంటి భూమి ఉందే, ఆ భూమికి ఇప్పుడున్న భూమి ఉందే, దానికి వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం ఏంటో నాకు తెలీదు, ఎందుకంటే అంతకుముందు భూమిని నేను చూడలేదు కదా, నాకు తెలీదు. కానీ వ్యత్యాసం ఉందనే విషయం మాత్రం నేను చెప్పగలను. ఎలాగా? బైబిల్ చెప్తుంది. ఆ భూమి అంట నీళ్లతో తయారు చేయబడిందంట. అందుకని అప్పుడు వర్షం కురిసేది కాదు. భూమిలోంచి నీళ్లు పైకి స్ప్రింగ్ లాగా వచ్చేది. ఆ విధంగా వస్తే చెట్లను తడుపుతూ ఉండేది. భూమిలో ఎక్కువ నీళ్లు ఉండేవి. పైన ఉపరితలంలో మట్టి ఉండేది, చల్లగా ఉండేది. లోన చాలా వాటర్ ఉంది కాబట్టి చాలా మంచి బ్యాలెన్స్డ్ క్లైమేట్ ఉండేదన్నమాట. ఇది అప్పుడున్నటువంటి లోకం. కానీ 7వ వచనంలోకి వచ్చేటప్పటికి, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువజేయబడినదై అదే వాక్యం వలన భద్రము చేయబడినది. గ్రీక్ భాషలో ఈ వాక్య భాగానికి అర్థమేంటి తెలుసా? ఈ ప్రస్తుత భూమి అగ్నితో చేయబడింది, పాత భూమి నీటితో చేయబడింది. పాత భూమి నీటిలో నాశనమైంది, కొత్త భూమి అగ్నిలో నాశనం అవుతుంది. అందుకనే భూమి లోనకి వెళ్తే కనుక తవ్వుకుంటూ ఏముంటుంది? దాంట్లో మోల్టెన్ లావా ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనకి అగ్నిపర్వతం ఉంటుంది కదా, దాంట్లోంచి లావా బయటకు వస్తుంది, అది ఉంటుంది భూమిలో. భయంకరమైనటువంటి వేడి ఉంటుంది. నేను మైన్స్లో ఉండేవాడిని కాబట్టి నేను మైన్లో కొంచెం దూరం వెళ్తే కనుక భయంకరమైనటువంటి వేడి ఉంటుంది, భయంకరమైనటువంటి వేడి, తట్టుకోలేము. ఇట్స్ వెరీ హాట్. అయితే అది పైనే ఇంకా లోనకి వెళ్తే కరిగిపోతాడు మనిషి కూడా, బూడిదైపోతాడు. అది పరిస్థితి. సో ఇది అగ్నితో చేయబడింది ఈ భూమి, అగ్ని కోసం చేయబడింది ఈ భూమి. అది నీటితో చేయబడింది, నీటితో అంతమైపోయింది. అది అప్పుడున్న లోకం, ఇది ఇప్పుడున్న లోకం. అర్థమైంది కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, తేడా ఉన్నదో అప్పుడున్న లోకానికి ఇప్పుడున్న లోకానికి. అయితే ఈ లోకం హిబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం ఎలా చేయబడిందంట? ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుచున్నాను. సైంటిఫిక్గా దీనికి ఆన్సర్ చెప్పాలంటే, మానవులకి ఇదివరకు ప్రపంచంలో అతి చిన్నది ఏంటి అని అంటే యాటమ్ అనేవాళ్ళు. అయితే శాస్త్రీయ ప్రయోగాలు పెరిగిన తర్వాత అర్థమైంది యాటమ్ చిన్నది కాదు, దాంట్లో ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, న్యూక్లియస్ ఉంటుందనే విషయం అర్థమైంది. అవి కంటికి కనబడం, కానీ అవి చుట్టూ తిరగటం బట్టి, విపరీతమైన వేగంతో తిరగటం బట్టి అది కలిసి ఉంటుంది, ఆ వేగాన్ని బట్టి, కానీ కంటికి కనబడదు. ఆ యాటముల యొక్క సముదాయమే పదార్థం. యాటముల యొక్క సముదాయం కనబడకుండా ఉండేటువంటి యాటమ్స్ కలిస్తే కనబడే గోడ వస్తుంది, కనబడే గ్లాస్ వస్తుంది, కనబడే చెట్టు వస్తుంది, కనబడేటువంటి మట్టి వస్తుంది.
కనబడేటువంటి చెక్క వస్తుంది. ఎనీథింగ్ కనబడకుండా ఉండే యాటమ్స్ కనబడేదాన్ని సృష్టిస్తాయి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుచున్నాను. అయితే ఈ కనబడకుండా ఉండేటువంటి పదార్థాలన్నింటినీ ఒక చోటకి స్థిరపరిచేది ఎవరు అంటే యేసయ్య. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, ఎలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. లుక్ అట్ దట్ వర్డ్, ఆధారభూతుడు. ప్రపంచాన్ని ఒక చోటకి తెచ్చేది ఆయనే. ఆడ్రియన్ రోజర్స్ అనేటువంటి ఆయన ఉంటాడంటే జీసస్ ఈజ్ ద గ్లూ ఆఫ్ ద గెలాక్సీ. విశ్వానికి గ్లూ అంటే ఏంటి తెలుసా? గమ్ము. విశ్వానికి గమ్ము ఎవరే అంటే క్రీస్తు అంట. ఆయన గమ్ములాగా ఉన్నాడు కాబట్టి ఈ విశ్వం అంతా అలాగున్నది అంటాడు. సో దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే నీ మేలు కోరి. రెండోది, ఆయన వాగ్దానము శక్తివంతమైంది. గతములో నీటి నుంచి భూమిని సృష్టించాడు, నీటిలో ముంచేశాడు. ఇప్పుడున్న ప్రపంచము అగ్నితో సృజించబడింది, అగ్నిలో మురిసిపోతుంది. ఇక మూడోది, దేవుని యొక్క కృపను దయను మనము చులకనగా తీసుకోకూడదు, జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియులారా, 8వ వచనం, ఒక సంగతి మర్చిపోకూడదు, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవే. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హీ షోయింగ్ ఎక్స్ట్రీమ్ మర్సీ. ఆయన దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినం. 1000 అనేది యూదుల పరిభాషలో లెక్కలేనన్ని. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒకటో క్లాస్ కంటే చిన్న చదువు చదివాడు 1 నుంచి 10 దాకా నేర్చుకుంటే నీకెన్ని కావాలరా అంటే 10 అంటాడు. అంటే ఆడి దృష్టిలో 10 ఎక్కువ, ఇంకా అంతకంటే ఎక్కువ లేదు, అందుకని 10 అంటాడు. 100 దాకా నేర్చుకుంటే 100 100 అంటాడు. అలాగే యూదులు సింపుల్గా 1000 అంటారు, 1000, ఎందుకంటే అంతకంటే పెద్ద సంఖ్యలు తెలియదు కాబట్టి అనంతం అన్నమాట. అది వాళ్ళ యొక్క ఉద్దేశం. ఆ విధంగా చెప్తున్నారు. ఆయన దయా చూపించేవాడు, దీర్ఘశాంతాన్ని చూపించేవాడు, ప్రేమను కలిగి ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆయన దీర్ఘశాంతాన్ని మనం సులువుగా తీసుకోకూడదు. 15వ వచనం, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకున్నది. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. పేతురు పౌలును కూడా ఇక్కడ తీసుకొచ్చాడు. అయ్యా నేను ఒక్కనే కాదు, అయ్యగారు కూడా రాస్తున్నారు. కాబట్టి అది రక్షణ కోసమే. ఆ రక్షణ నీకు కలగాల్సిందా, నీలో కలగాల్సిందా? 2 రకాలైన రక్షణలు ఉన్నాయి. ఒకటి, మనము పాపపు ప్రాయశ్చిత్తము నుంచి రక్షణ. దానికి యేసయ్య మన కోసం శిలువ మీద చచ్చిపోతే జరిగింది. దాన్ని సాల్వేషన్ అంటారు, దాన్ని జస్టిఫికేషన్ అంటారు. రెండోది, మనలో కలగాల్సిన రక్షణ. అదేంటి? పాప ప్రభావం నుంచి రోజు రక్షింపబడాలి. దీన్ని శాంక్టిఫికేషన్ అంటూ ఉంటారు. మన కోసం యేసయ్య పనిచేశాడు నీతిమంతులుగా తీర్చడానికి. మనలో యేసయ్య పనిచేస్తున్నాడు మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి. ఎంత బ్యూటిఫుల్గా చూడండి. అయితే ఈ పరిశుద్ధ జీవితం జీవించేటప్పుడు దేవుని రెండో రాకడ కోసం సిద్ధపడేవాడు మూడో పని చేస్తాడు. ఏంటి తెలుసా? యేసయ్య మన ద్వారా పనిచేసేటట్లు చేస్తాడు. మన కోసం పనిచేశాడు సాల్వేషన్, మనలో పనిచేశాడు శాంక్టిఫికేషన్, మన ద్వారా పనిచేయడానికి ఇష్టపడుతున్నాడు సర్వీస్. దేవుని రాకడలో మనము సర్వీస్లో ఉండాలి. అంటే పరిపూర్ణ పరిచర్య గురించి మాట్లాడలేదు, ఆయన రాకడకు సిద్ధపడేటువంటి వ్యక్తులుగా ఉండాలి. 10వ వచనం, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోను. భూమి ఎక్కడైనా కాలిపోద్దండి? ఎక్కడైనా మట్టి కాలిపోద్దా? పేతురు భక్తుడు క్రీస్తు శకం 65లో రాస్తున్నాడు, మట్టి కాలిపోద్దని,
మహావేండ్రముతో కాలిపోతుందని, లయమైపోతుందని రుజువైంది ఎప్పుడో తెలుసా? జూలై 16వ తారీఖు 1945 సంవత్సరం పొద్దున్న 5:30కి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మెక్సికో అనే రాష్ట్రం, న్యూ మెక్సికో అనే రాష్ట్రంలో ట్రినిటీ అనేటువంటి ప్రాంతం, దాని పేరు ట్రినిటీ అనే ప్రాంతంలో మొట్టమొదటిసారిగా యాటమిక్ బాంబ్ ప్రయోగం చేశారు. యాటమిక్ బాంబ్ ప్రయోగం చేయడానికి ఏం చేశారు తెలుసా? ఒక పెద్ద ఇనప స్టేజ్ కట్టారు, చాలా పెద్దది, 60 అడుగులు ఎత్తు ఇనప స్టేజ్ కట్టారు. దాని మీద బాంబు పెట్టి పేల్చారు. పేలిస్తే ఆ పేల్చినప్పుడు మట్టి కానీ, ఇసుక కానీ, ధూళి కానీ, దుమ్మి కానీ 11 కిలోమీటర్ల ఆకాశంలోకి ఎగసిపడ్డాయి. అర్థమైందా? 60 అడుగులు లోతు గుంట పడింది. 60 అడుగులు లోతు అంటే 6 అంతస్తుల లోతు గుంట పడింది. 11 కిలోమీటర్ల ఎత్తు దుమ్ములేసింది. 18,000 చదురపు అడుగులు ఇసుక కాలిపోయి గ్లాస్ లాగా తయారైంది. 18,000 చదురపు అడుగులు నల్లగా గ్లాస్ లాగా తయారైపోయింది. అప్పుడు అర్థమైంది మహావేండ్రముతో కాలిపోవటం అంటే ఏంటో, మిక్కుటముగా కాలిపోవటం అంటే ఏంటో. మై ఫ్రెండ్స్, ఇప్పుడు శాస్త్రం తెలుసుకుంటుంది. అయితే మనము దేవుని వాక్యం ద్వారా తెలుసుకున్నాం. 12, 13 వచనాలు చదివి ముగిస్తాను. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి, ఆయన కోసం ఉండాలి. మీ బాబు వస్తున్నాడు, ట్రైన్ టైం అవుతుంది, ఫ్లైట్ టైం అవుతుంది, స్టేషన్కి వెళ్దామా, ఎయిర్పోర్ట్కి వెళ్దామా? బాబు ఇంటికి రాగానే వేడి నీళ్ళతో స్నానం చేయాలి, వేడి నీళ్ళు పెడదామా? బాబు ఇంటికి రాగానే వాడికి చేపల కూర అంటే ఇష్టం, వండి పెడదామా? బాబు ఇంటికి రాగానే కొబ్బరి ఉండలు అంటే ఇష్టం, అది వండి పెడదామా? గెటింగ్ రెడీ. 10 మంది కన్యకల్లో 5 మాత్రమే రెడీగా ఉన్నారు, వెయిటింగ్. మిగిలిన 5 లేరు. బట్ సర్వీస్ అంటే ఏంటో చూద్దాం. సాల్వేషన్ చూసాం, ఏసే మన కోసం చచ్చిపోవడం. శాంక్టిఫికేషన్ చూసాం, ఏసే మనలో పనిచేయడం. సర్వీస్, ఏసే మన ద్వారా పనిచేయడం. ఒకవేళ మీకు 3 కొడుకులు ఉన్నారు. ఆ 3 పిల్లలకి మీరేమంటారో తెలుసా? మీ 3కి 5 స్టార్ చాక్లెట్లు కొనుక్కొచ్చా అని 3 చాక్లెట్లు చూపిస్తారు. 3 కూడా ఎగిరి గంతేసి ఎప్పుడు ఇస్తాం? మీ 3 మీ రూమ్స్ శుభ్రంగా సర్దేస్తే అప్పుడు ఇస్తాను అన్నారనుకోండి. అందుట్లో ఒకడు చాలా టకటక రూమ్ సర్దేశాడు అనుకో, వాడు కిందకు వచ్చి అమ్మ నాది అయిపోయింది, నాకు 5 స్టార్ చాక్లెట్ అని అడుగుతాడా? అడగడం. ఎందుకంటే మీరేం కండిషన్ పెట్టారో తెలుసా? మీ 3 రూములు కూడా శుభ్రంగా ఉంటే అప్పుడు 3కి చాక్లెట్లు ఇస్తాం. కాబట్టి వాడు చేసే పని అని తెలుసా? వాడి రూమ్ శుభ్రం అయిపోయిన తర్వాత పక్కనోడు రూమ్కి వెళ్ళి, రై నేను హెల్ప్ చేయనా, నేను నీకు హెల్ప్ చేస్తుంది ఎందుకో తెలుసా? చాక్లెట్ కోసం నాకు త్వరగా ఇస్తారు. ఈ 2వ రూమ్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ఏం చేస్తారు తెలుసా? 3వ రూమ్కి వెళ్తారు. నీకు హెల్ప్ చేయనా ఇద్దరు అంటారు. ఎందుకో తెలుసా? చాక్లెట్ కోసం. 3 రూమ్లు అయిపోయిన తర్వాత అమ్మా 3 రూమ్లు క్లీన్ అయిపోయాయి చూడు, అమ్మ చూసి అప్పుడు చాక్లెట్లు వస్తుంది. మన జీవితాలు బాగైపోతే, మన తోటి విశ్వాసుల జీవితాలు బాగైపోతే యేసయ్య వచ్చేస్తాడు. అవిశ్వాసంలో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పడం సర్వీస్, విశ్వాసంలో ఉన్న వాళ్ళని పవిత్ర జీవితంలోకి వచ్చేటట్లు చేయటం సర్వీస్. సాల్వేషన్ ఉంటే, శాంక్టిఫికేషన్ ఉంటే సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్ కలిగి ఉండటమే, ఆ పని కలిగి ఉండటమే దేవుని యొక్క 2వ రాకడ కోసం ఎదురు చూడటం. కాబట్టి దేవుని యొక్క రాకడ ఖచ్చితం. సైన్స్ చెప్తుంది, ఫిలాసఫీ చెప్తుంది, వాక్యం చెప్తుంది. దేవుని రాకడ ఎప్పుడో మనకు తెలియదు, కాబట్టి దాని గురించి ప్రశ్నే లేదు. దేవుని రాకడ ఎలా ఉంటుందో చక్కగా ఉంది. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆకాశంలోకి వెళ్ళాడు, పరిశుద్ధాత్మను పంపించాడు. సమయం అయిపోయినప్పుడు ఆయన తిరిగి వస్తాడు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు, ఆ తర్వాత బతుకున్న వాళ్ళు ఎత్తబడతారు, సదాకాలము దేవునితో ఉండిపోతారు. ఇది ఎస్కటలాజికల్ ఆర్డర్. అయితే దీన్ని కొంతమంది
చాలా చిరాగ్గా మాట్లాడేవాళ్ళు, మాక్ చేసేవాళ్ళు ఉన్నారు. అది ఇమోషనల్. కొంతమంది జ్ఞానయుక్తంగా ఎప్పుడు జరుగుతుందిరా, లాజిక్ ఏందిరా అని అంటారు. కొంతమంది బుద్ధిపూర్వకంగా అన్నీ తెలిసినా కూడా ఒప్పుకోరు. కానీ మనమైతే వాగ్దానాలు బట్టి, యేసే వాగ్దానం చేశాడు, వెనక్కి వెళ్ళిపోవడం. ఆయన చాలా శక్తివంతుడు. గత ప్రపంచాన్ని నీటితో తయారు చేశాడు, నీటితో అంతమైపోయింది. ఇప్పుడు ప్రపంచం అగ్నితో చేయబడింది, అగ్నితో అంతమవుతుంది. అది ఎప్పుడో మనకు తెలియదు. అయితే మనం సంసిద్ధంగా ఉండాలి. దొంగ వలె వస్తాడు, ఎదురు చూస్తూ ఉండాలి. ఎదురు చూడటం అంటే ఎటు చూసాం. రక్షింపబడే వాళ్ళకి మనము శాంక్టిఫికేషన్లోకి నడిపించాలి. శాంక్టిఫికేషన్లో ఉన్నవాళ్ళు సర్వీస్లోకి వెళ్ళేటట్లు చేయాలి. రక్షణ యేసే మన కోసం చనిపోయాడు. పరిశుద్ధత యేసే మనలో పనిచేస్తున్నాడు. పరిచర్య యేసే మన ద్వారా పరిచర్య చేస్తున్నాడు. మనం పరిచర్యలో ఉన్నప్పుడు, పరిచర్యలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆయన రాకడ వస్తే వాట్ ఏ బ్లెస్సెడ్ థింగ్ ఇట్ ఈస్. మై ఫ్రెండ్స్, క్రీస్తు రాకడ సమయంలో మిమ్మల్ని దేవుడు ఎలా చూస్తాడు? పడుకోనుంటే సమస్య లేదు, స్నానం చేస్తుంటే సమస్య లేదు, భోజనం చేస్తుంటే సమస్య లేదు. అది కాదు నేను అడుగుతుంది. ప్రసంగం చేస్తున్నప్పుడు యేసే రావాలని కాదు నేను కోరుకునేది. నీ హృదయము, నీ దృక్పథము, నీ యొక్క ఆలోచనలు సంసిద్ధంగా ఉన్నాయా? దేవుని రాకడ కోసం రెడీ అయి ఉన్నాయా? ఒకవేళ లేదు అనుకుంటే రక్షణ ఇంకా లేదా? మారుమనసు పొందాలి. రక్షణ ఉంది కానీ పవిత్ర జీవితం గురించి ప్రయాస లేదా? అది ఖచ్చితంగా వెంటనే మొదలైపోవాలి. పవిత్ర జీవితం ఉంది కానీ నేను ఎక్కడ కూడా పరిచర్య చేయట్లేదు, నేను ఉద్యోగం మానేమంటలేదు. ఉద్యోగం ఉన్నప్పుడే నువ్వు దేవుని గురించి సాక్షిగా ఉండటం, ఇతరులకు ఉపయోగపడే జీవితం ఉండటం లేదా అక్కడ సెట్ చేసుకోవాలి. మనం ఆ విధంగా సంసిద్ధపడి ఆయన రాకడను త్వరపెడదాం, రాకడను ఎదుర్కోవడానికి సంసిద్ధపడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దీని తర్వాత మీకు ప్రశ్నలు అడగటానికి టైం ఉంటుంది. తర్వాత గ్రాటిట్యూడ్కి థ్యాంక్స్ గివింగ్ ఉంటుంది. బట్ అది తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు మాత్రం కొద్దిసేపు ఈ ప్రశ్నలకి మీ జవాబులు ఏంటో ఆలోచించండి. మొదటిది, మీరు రక్షింపబడ్డారా? మారుమనసు పొందారా? ఈ లోకంలో ఆయన్ని నమ్మి ఆయన పంపిణీ విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడ్డారా? డౌట్ ఏమన్నా ఉందా? రక్షణ నిశ్చయిత ఏం లేదా? వెంటనే దాని గురించి ఆలోచించండి. రక్షణ లేదా? రక్షణ నిశ్చయిత లేదా? ఖచ్చితంగా యేసే దగ్గరికి వచ్చేసారు. ప్రార్థన చేస్తే నిశ్చయితిస్తాడని నీ గుండెల్లో కలుగుద్దా నిశ్చయత? ఇది మొదటి ప్రశ్న. రెండోది, రక్షింపబడ్డావు, బాప్తిసం తీసుకున్నావు, కానీ పవిత్రత లేదు. అది మహాఘోరం తెలుసా? చాలా ఘోరం. ఆ పవిత్రత లేని జీవితం ఉన్నదేమో నీకు. అగ్నిలోంచి లాగబడినటువంటి పరిస్థితి నీకు వస్తుందేమో. శాంక్టిఫికేషన్ ఉండాలి. ఇక మూడోది, నాకు కాదులే ఈ పని, సువార్థికులు ఎవరో చూస్తారు, పాస్టర్లు ఎవరో చూస్తారు అనుకోవద్దు. ఆయన రాకడ కోసం ప్రతి ఒక్కళ్ళు సిద్ధపడాల్సిందే. అది ఉందా? డూ యూ హ్యావ్ దాట్? ఈ మూడు ప్రశ్నల్లో ఏదో ప్రశ్న నీకు తగులుద్ది. దానికి నీ జవాబు ఏంటి? మా దేవా, మా ప్రభువా, రక్షింపబడని వారు ఈ వాక్యాల ద్వారా రక్షింపబడాలి, ఆత్మకార్యం జరిగి. రక్షింపబడిన వారు పవిత్ర జీవితం జీవించడానికి కంకణం కట్టుకోవాలి, జీవితాన్ని సమర్పించుకోవాలి. వాక్యము, ప్రార్థన, సహవాసం, వీటితో వాళ్ళు ఎదగాలి. ఆ విధంగా ఎదుగుతున్న వాళ్ళు ఇతరులకు ఉపయోగపడేటువంటి పాత్రలుగా ఉండాలి. సర్వీస్. ఈ వాక్య బోధనలో మా యొక్క జీవితాన్ని ప్రభు సాల్వేషన్ నుంచి సర్వీస్లోకి నడపగలుగుటకు కృప చూపించమని, ఈ మాటలు మా జీవితంలో ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.